ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులరా, బంధమోక్షములు, బంధం అంటే ఏమి, మోక్షం అంటే ఏమి, అది పెద్ద ఒకటి సమస్య అంటే చిక్కుతో కూడుకున్నటువంటిది. దానికి పరిహారం ఏమైనట్లయితే మన యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే విమోచనం ఎట్లా అనేది నిన్నటి దినం చెప్పుకుంటూ వచ్చినాం. నిష్ప్రపంచ బ్రహ్మ ప్రతిపాదన, పరమాత్మలో ప్రపంచము లేదు అనేది ప్రతిపాదన. ఓం ఉద్గితమేతత్ పరమం తు బ్రహ్మ తస్మిన్ త్రయం సుప్రతిష్టారం చ అత్రాంతరం బ్రహ్మవిదో విదిత్వా లీనా బ్రహ్మణి తత్పరా యోనిముక్తాః. ఇది మంత్రము, భావార్థం. ప్రపంచ బ్రహ్మవాదరో, పరమాత్మ ఎటువంటి వాడు? ప్రపంచరహితుడు. ఉపనిషత్తుಗಳಲ್ಲಿ ಹಾಡುಕೊಳ್ಳಲು పట్టిదే. ఉపనిషత్తులో చెప్పబడింది పరమాత్మ నిష్ప్రపంచుడు, నిష్క్రియుడు అని ఇట్లా చెప్పినారు. ಅದರಲ್ಲಿಯೇ ఏ పరమాత్మ అయితే ఉన్నాడో దాని అందే భోక్తృ భోగ్య ప్రేరయితృగలు ప్రతిష్ఠితವಾಗಿವೆ. దాంట్లోనే భోక్తృ అనేవాడు ఉన్నాడు, భోగ్యము అనేది ఉండేది, భోగం అనేది కూడా మూడు దాంట్లోనే ఉన్నాయి. పరమాత్మలోనే. పరమాత్మ నుంచి స్వతంత్రంగా లేవు. పరమాత్మను సరిగ్గా గుర్తిస్తే ఇవి ఉండలేదు, గుర్తించకపోతే ఆ మూడు ఉంటాయి, దాంట్లోనే ఉంటాయి. మొదటి సెంటెన్స్ ఏమో పరమాత్మ ప్రపంచరహితుడు, ఇప్పుడేమో భోక్తృ ఇది అంటున్నాడు అన్నమాట. ప్రపంచంతో కనెక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు కనెక్షన్ చేయలే, నువ్వు చేసుకున్నావు కనెక్షన్. మనం ఇప్పుడు స్వప్నంలో ఎవరు కనెక్ట్ చేసినారప్పా? స్వప్నంలో స్వప్నాన్ని ఎవరు కనెక్ట్ చేసుకున్నారో చెప్పండి. నేను స్వప్న ప్రపంచం చూసినానంటే కదా, ఎవరు కనెక్ట్ చేశారు నీకు దాన్ని? మరి అయిపోయా, అంతే. కల్పితము అని అంతే. ఇప్పుడు మనకు తెలుసు కల్పితం కాదు, మన సృష్టి అయ్యిందని అంటాడు. మనమేమో కర్తృ ఉన్నాడు, భోక్తృ ఉన్నాడు, కర్మ ఉంది, ఇవన్నీ ఉండాలని మనం పెట్టుకున్నాం, కాదనేకేం లేదు ఇవన్నీ. అయితే ఇవి పరమాత్మ కంటే వేరే ఉన్నాయని పెట్టుకున్నాం మనం. పరమాత్మ కంటే వేరే ఉన్నాయని సంబంధం అని పెట్టుకున్నాడు. పరమాత్మ కంటే వేరే లేదు, మేము వేరే ఉన్నాము, ఇదంతా మా సంబంధమునే. అయితే ఇదంతా కూడా దాంట్లో అంతర్గతమే. దాన్ని విడిచి స్వతంత్రంగా నేను బయటకు వచ్చేకి అవకాశం లేదు. ఆదరు ఇది అర్థం కావాలంటే కష్టం. కష్టం అంటే అనుభవాన్ని తెచ్చుకోవాలంటే కష్టం. అనుభవాన్ని తెచ్చుకోవద్దు, మొదటి అనుభవం పట్టుకుందాం. మొదటి తప్పు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తప్పు అనుకున్నాను చూడు, ఆ తప్పు అనేది తెలుసుకుంటే అనుభవాన్ని పట్టుకోవచ్చు మనం. ఇది తప్పు అనేది తెలియకపోతే ఇంకా అనుభవం ఎట్లా పట్టుకుంటాము? అది మొదట మనలో ఫాల్ట్ చేసుకుంటే, ఓహో నేను తప్పు చేసుకున్నాను కాబట్టి సరైన మార్గం ఏది ఉంటుంది అనే దానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. ఇది మనకి ఇది తప్పు అనేది తెలియదే. నేను దేహము అనేది తప్పని ఎవరికైనా తెలిసిందే అంటే ఎవరెవరికి తెలియలే. ఎవరికి? బ్రహ్మదేవుని కూడా తెలియదు అంటాడు. మనకు కాదు, నేనే చేస్తాను. బ్రహ్మదేవుడు కూడా అదే కదా, నేనే కదా సృష్టికర్త, ఆ కృష్ణునికి పూజ చేస్తాడని నిండేది, అవన్నీ చెప్తాడు కదా. ఆయన కూడా ఉంది అభిమానం, ఎవరికి లేకుండా పోలేదు ఇది. అందుకోసమే శాస్త్రం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలా అనేది. ఇప్పుడు దేవతలు వాళ్ళు లేరా అంటే వాళ్ళు ఉండారు. ఎవరికి? అజ్ఞానుల దృష్టిలో ఉండారు, వాళ్ళని లేరని తీసేసేకి లేదు ఇక్కడ శాస్త్రము. ఎవరైతే తత్వం కావాలంటున్నారో వాళ్ళు వినాలా అని. వాళ్ళు ఉండారా, వాళ్ళకి స్వతంత్రం ఉందే, ఇట్లా ఇవన్నీ విచారాలు ఇక్కడ వచ్చేసాయి అన్నమాట మనకి. ఇప్పుడు భోక్తృ అది పరమాత్మ స్వరూపమే భోక్తృగా ఉన్నాడు. కనపడతాది. ఇప్పుడు తాడే పాముగా కనపడింది అంటావా లేదా? తాడే పాముగా కనపడింది అంటున్నాడు, ఇంకోటి వచ్చి నీటి దార అంటున్నాడు, ఇంకోటి వచ్చి పూలదండ అంటున్నాడు. మూడు ఉన్నాయాడా? మడికి ఎట్లా కనపడా? ఎట్లా కనపడా? అయ్యో, తోపిక ఎందుకు కనపడదా? తోపికే ఏం అజ్ఞానం అంటే
ఇటు ఎంతసేపు మాట్లాడి ఈడే మాట్లాడుతున్నాడు, అయినా దాన్ని పట్టుకోవాలా. ఆత్మను తెలియనందువలన అవన్నీ వచ్చినాయి, తాడును తెలియనందువల్ల పాము, నీటి ద్వారా ఇవన్నీ వచ్చినాయప్ప, అంతే. అట్లా చెప్పాలా. పూరా భ్రాంతి అంటే అన్ని ఒకటే భ్రాంతి. ఈ మాటలతోనే జరిగిపోయింది వేదాంతం అంతా, ఈ మాటలతోనే జరిగిపోయింది. అట్లా ఇప్పుడు ఆ భోక్తృ ఎట్లా పరమాత్మ అయినాడు అనేది, పరమాత్మ స్వరూపంగా భోక్తృత్వాన్ని నేను అనుభవిస్తున్నాను అనే యొక్క జ్ఞానం, అది భోక్తృత్వమే లేదు ఆయనకి, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. అయినా ఉన్నట్టు కల్పించుకుంటాం మనం, అంతే. ఎందుకు? యథార్థమైన ఆత్మస్వరూపాన్ని గుర్తించనందువలన దేహాదులని భ్రాంతి చెంది ఆ దాంట్లో అది. అందుకే అగ్రహణము, అన్యతాగ్రహణము అని. అగ్రహణం అంటే పరమాత్మ తెలియదు, బాగానే ఉంది, వాటికి ఏమన్నా ఎవరికి నొప్పి లేదు. అయితే మళ్ళీ ఏం చేసుకుంటారు దీన్ని? అన్యతాగ్రహణం అంటే నేను దేహము అని కల్పించుకుంటారు. చూడండి, అది పెద్ద దెబ్బ. అగ్రహణం కంటే అన్యతాగ్రహణం చాలా పెద్ద దెబ్బ అని దాన్ని ఇడిపించేదే శంకరాచార్య పోరాడండి. అది శంకరాచార్యులు పోరాడేది అన్యతాగ్రహణానికే. ఎందుకంటే పామంది వెళ్ళుకోకుండా సరసర వెళ్ళిపోయింటే ఏం మనకేం నొప్పి ఉంటుంది? తాడు తెలియలే, ఊరిని సరసర వెళ్ళిపోయినాడు, ఏం నొప్పి లేదు. పాము అనే దానికి వాడు నిలబడినాడు భయపడి. అట్లా మనం కూడా ఆత్మ తెలుకోకుండా పోతే ఎట్లా పడింటు లేదు, వేరే కథ. దేహం ఉంది కాబట్టి ఈ దేహం నేనని తప్పు తెలివి చేసుకొని దీనికోసం జీవనం అంతా, దీన్ని పోషించేకి, దీన్ని కాపాడుకునేదానికే మన జీవనం అంతా సరిపోతుంది. ఇంకా ఆత్మ తెలుసుకునేది ఎప్పుడు? ఇదే సత్యం అన్నారు కాబట్టి దీనికే పోరాడుతున్నాం, అంతే. ఇది కాదు అని తెలిసిన వాళ్ళు మహాత్ములు ఉన్నారు చూడు, వాళ్ళు ఋషులు అని చెప్పిండే దానికే. వీళ్ళంతా కూడా మొట్టమొదట జ్ఞానులు అయినారంట వీళ్ళు, ఋషులు. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అనుమానం వచ్చిందంట, జీవుడు అంటే ఎందుకు వచ్చినాడు వీడు, వీడి నిజస్వరూపమేమి, వీడిని ఎట్లా పోగొట్టుకోవాలా అనేదే ఇప్పుడు మనం మాట్లాడుతుండేది. వాళ్ళకే వచ్చింది అనుమానం. జ్ఞానులు అయినాక అప్పుడు ఇవన్నీ చెప్తాడారు వాళ్ళు, ఈ విధంగా ఉంది అని మనకి అనుభవం చూపిస్తాడారు వాళ్ళు. అందుకే అనుకొని ఆ అనుభవాన్ని పుస్తకాలుగా రాసేదో లేకపోతే బోధ చేసేదో ఆగమం ప్రకారం చేసి ఈ విధంగా వేదాంతం వచ్చిందనమాట. మనము దాన్ని ఫాలో అయ్యేదానికి మనము ప్రయత్నం చేయాలి ఇప్పుడు, అంతే. ఎట్లయితే దేహం కాని దాన్ని, మన స్వరం దేహం కాని దాన్ని ఏ గురువులు చెప్పలేదు, ఏ శాస్త్రం చెప్పలేదు, పూర్తి నమ్మినాము దేహమయమని, అవునా? అదేవిధంగా శాస్త్రము మీరంతా పరమాత్మ స్వరూపులప అని గట్టిగా చెప్తాంటే కనీసం భావం తెచ్చుకుంటే కానీ అవుతా? మనకి భావన తెచ్చుకోద్దా? వాళ్ళు ఏమో చెప్తారో తట్టుకు ఇందాము, మనం మనుషులు కాదంట పరమాత్మ అని చెప్తున్నారంటే దాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే కానీ అవుతా అని. అందుకే మొదట అంత మాత్రం తెచ్చుకోండి అంటుంది శాస్త్రం కూడా, అట్లే చెప్తుంది అనమాట. అది మీరు అవుతారని, ఎగ్జామ్ని అవుతారని కాదు, ఆ ప్రయత్నంలో ఉంటే కదా సాధ్యమయ్యేది. ఆదరు అది అక్షరవాగిదే అట్లా భోగ్యాలు ఇవన్నీ కూడా నశించిపోయేటివే, అయితే అది మాత్రం నశించేది కాదు. ఇల్లే బ్రహ్మవిదరు పరమాత్మ తెలిసిన వాళ్ళు వైలక్ష్యವನ್ನು బల్లవరాగి, ఈ విలక్షణాన్ని బాగా తెలుసుకొని వాళ్ళు జననమరణ రూపవాద సంసారದಿಂದ బిడుగడ పొంది, ఈ జననమరణ చక్రం నుంచి విడుదల పొంది తత్పర రాగి, అదే మా స్వరూపం అని. తత్పర అంటే అదే మేము, తత్పరం అనేది. బ్రహ్మదಲ್ಲಿಯೇ ಒಂದಾಗಿ ಬಿಡುವರು, వాళ్ళు పరమాత్మ యందు నిలిచిపోతారనమాట. ಬ್ರಹ್ಮವೇ ಜಗತ್ಕಾರಣವೆಂದು ತಿಳಿಸಿದ್ದರಿಂದ ತತ್ಪ್ರಪಂಚ ಬ್ರಹ್ಮಜ್ಞಾನವೇ ಸಿದ್ಧಾಂತವಾಗುವುದರಿಂದ, మళ్ళా వెంటనే మన అనుమానాలు కూడా తీసేస్తాడు చూడండి. పరమాత్మను విడిచి లేదు అంటే దాంతో కూడుకొని ఉన్నాడు కదా, ఇప్పుడు ప్రపంచంతో కూడుకొని ఉన్నాడు అనేది వస్తుంది కదా, సప్రపంచము అనేది వస్తుందని. కాబట్టి సిద్ధాంతవాగుರಿಂದ ప్రపంచ బ్రహ్మ ఎండు ద్వైతవాగువదల్లా, ప్రపంచం అనేది వేరే, అనేది వేరే లేదు. మనమేం చెప్తున్నారు ఇక్కడ, ప్రపంచంతో కూడుకున్నటువంటి బ్రహ్మ అని అంటున్నారు మీరు, అంటే దాన్ని జడ్జ్ చేసినారు. అయితే ప్రపంచం అనేది వేరే స్వతంత్రంగా లేదు, ఉండేది పరమాత్మే. ಎಂದರೆ ಹಾಗಿಲ್ಲ, ಸಮಸ್ತ ಪ್ರಪಂಚವು ನಿರ್ವಿಶೇಷ ಬ್ರಹ್ಮದಲ್ಲಿಯೇ ಆರೋಪಿತವಾಗಿದ್ದು, ఇది కేవలం ఆరోపణే కానీ నిజంగా లేదు. ఎవరైనా చూపించచ్చు, ఇప్పుడేం ధైర్యంగా మనమే మాట్లాడచ్చు, ఏం పర్వాలేదు, కష్టమేం కాదు దీనికి. ఎవరైనా ప్రపంచం ఉంది అని చెప్పేదా సరే, లేదా నేను దేహం అని చెప్పేవాళ్ళు ఎవరైనా రావచ్చు, ఏం ములాది లేదు, ప్రూఫ్ చేసుకోవాలి వాళ్ళు.
నేనుంటే ప్రపంచం వస్తుందిలేండి. కాబట్టి ప్రపంచాన్ని ప్రూవ్ చేసే పని లేదు. నేననేదాన్ని ప్రూవ్ చేసుకోండి మీరు చాలు. నేను దేహము అని ప్రూవ్ చేయండి చాలు. ఏమబ్బా చెప్పండి మరి. ఎవరైనా కానీ నేను దేహము సత్యము అని చెప్పండి. ఎవరైనా చెప్పండి ధైర్యం ఉంటే. నేను అనేదానికి అప్పుడు డెఫినేషన్ డెఫినేషన్ చెప్పినాంలే. చాలా మంది అంటారు కదా, మనకది కాదు ఇప్పుడు మాట్లాడేది. నేను దేహం అంటారు కదా, వాళ్ళని అడుగుదాము. మీరు దేహం అంటే ఏ ఆధారంతో మేము దేహం అన్నారు అది చెప్పండి, అంతే చాలు. కనబడుతుంది కదా ఇతరులు చూస్తే నువ్వు ఎట్లా దేహం అవుతావు అంటే? ఇతరులు చూస్తా అంటే దేహం అనాల్సిందేనా? ఇతరులు అంటే వాళ్ళెవరు? వాళ్ళు దేహదారులే కదా. మరి వాళ్ళని అనే బదులు నీవే ఎట్లయితామని అడిగితే ఇంక వాళ్ళు ఉన్నాయి. నీది ప్రూఫ్ అయిపోతే వాళ్ళు కూడా ఉంటారు రెడీ. అందుకే నేను చెప్పినాను చూడండి, నేను నా వలే అనేక మంది ప్రాణులు జీవులంతా ఉన్నారు అని అనుకుంటారు వీళ్ళు. అట్లుంటారా? నేను నాతో పాటు వీళ్ళందరూ కూడా జీవులుగా ఉండి కష్ట సుఖాలు పొంది సుఖ దుఃఖాలు అనిపించుకుంటా పుట్టు సావుల్లో ఉండారా అని అడుగుతుంది. అది అంటే ఉంది అని అనండి. నేననేది ప్రూఫ్ చేయాలి కదా నువ్వు మొదట. నేననేది ప్రూఫ్ అయిపోతే దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం, దానికేం ములాజం లేదు. నేననేది ప్రూఫ్ చేయకోకుండా నాకు వీళ్ళందరూ కనపడుతున్నారంటే మేము ఎట్లా ఒప్పుకుండేది? నీవెవరో మొదట చెప్పు. దేహం అంటాడావు, సరే దేహం అనేదానికి నీ దగ్గర సరికేమి చెప్పు ఏం చెప్తావు చెప్పండి అన్నీ. ఇప్పుడు సరే, ఇప్పుడు ఆ మాట అన్నారు కదా, నేను అనే దాంట్లో ఇవన్నీ ఉన్నాయన్నారు కదా, మనస్సు ప్రాణం బుద్ధి ఇంద్రియాలు అన్నీ ఉన్నాయంటారు కదా. ఇప్పుడు ఆ నేను ఉండాలనేది ఏమిటో చెప్తారని మేము అడుగుతాండేది. నేను అనే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి, మనస్సు ప్రాణం ఇంద్రియాలు కండ్లు గిండ్లు అన్ని నాకు ఉండాలి, ఎంత ఉండదు అనుకోండి. ఇది నేను అనేది. ఈ నేను ఉండావు అని అంటాడు చూడండి, అది దేంతో చెప్తాడారు నేను అడుగుతాండేది. రైట్. ఇప్పుడు నేనుతోనే చెప్పితే అదే స్వతంత్రమే కదా. నేననే స్వతంత్రమే కదా. మరి స్వతంత్రంగా ఉందే ఇది స్వతంత్రంగా నేనైనా స్వతంత్రంగా నేను ఇచ్చిపెట్టాను, దానికైతే ఇచ్చిపెట్టాను, దాన్ని మనము మాట్లాడేకొద్దు. ఇప్పుడు నేను మనం విచారం చేస్తాను కాబట్టి ఇక్కడ కూడా ప్రూఫ్ చేసేకి లేదు ఎవరికి. ఎప్పుడు నేనే ప్రూఫ్ కాకపోతే నీవే కదా ప్రపంచం ఉందని చెప్తాండి. అది నీవే లేకుండా ఇప్పుడు ప్రపంచం ఉందని దానికి సర్టిఫికేట్ ఇస్తే దాన్ని ఎట్లా ఒప్పుకుండేది? అంతేకాదు, ఈ నేను దేహం అన్నప్పుడు ఈ దేహమే నువ్వు ఎప్పుడు ఉండాలా. అట్లన్నా ఉండవా అంటే నిద్రలో నాకు ఈ దేహం లేదు నువ్వే అంటావు, స్వప్నంలో ఈ దేహం లేదా నువ్వే అంటాడావు. అంటాడారు లేదా? నేను నువ్వు అర్థమైతే నువ్వు అనుకుంటావు. నీ అనుభవమే ఇది, మా అనుభవం కాదు. నువ్వే చెప్తాడు కదా, నిద్రలో ఈ దేహం లేదు అన్నావు అంటే దేహం నేనని ఇంతకుముందుకు అన్నావు. దేహమే లేదంటే నువ్వు లేకుండా పోయినావు కదా. మరి ఎవరు చెప్పేది ఈ దేహమే లేదని చెప్పేవాడు ఎవడు ఇప్పుడు నిద్రలో? కాబట్టి ఇట్లా విచారం, అందుకే విచక్షణ అంటారు దీనంతే. మనము శాస్త్రాన్ని విన్న తర్వాత ప్రశ్నలు వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఒకవేళ మనకు త్వరగా సమాధానం దొరకదు అనుకోండి, మళ్ళీ వచ్చి అడగాలి. ఈడే అవునప్పా ఎట్లా మేము ఇట్లా లేదనే దానికి ఎట్లా చెప్పాలా అని అడగాల. అప్పుడు శాస్త్రాచార్యులు మీకు ఉన్నట్లు చెప్పేస్తాడు. అందుకే జిజ్ఞాస ఎట్లా చేయాలా అంటే ఈ విధంగా చేసుకుంటూ పోతేనే సులభంగా అవుతుంది. ఊరికే వినేదేమో అందరూ వింటాడారు, మళ్ళీ తర్వాత ఏం చెప్తాడారు, ఎట్లా చెప్తారు మీరు అంటే మేము అనుభవంతో చెప్తామే అంటారు. సరే అనుభవం అంటే ఇంద్రియాల అనుభవం లేకపోతే మనస్సు అనుభవం అంటే అది కాదు అంటారు. మరి యా అనుభవాన్ని మీరు పెట్టుకుంటారు అనుభవం అనేదానికి? ఇట్లా హనుమంతుడు చెప్పింది చాలా ప్రశస్తమైనటువంటి ఇది. ఇప్పుడు ఎప్పుడైతే అతను మర్చిపోయినాడో, ఆయన ఎప్పుడైతే రావణ్ గుర్తు చేసుకున్నాడో టక్కన పోయి పక్కన అప్పుడు పరమాత్మలో ఉన్నాడు. నేను హనుమంతుడు అని వచ్చింది చూడు, వెంటనే అదంతా వచ్చేసింది, మొత్తం వచ్చింది సరుకు. మళ్ళా దాన్ని బాగా మనం కథ కాదు అది, కథ కాదు. అందుకే ప్రతి ఒక్కడు కూడా అప్రమత్తంగా ఉండాలని శాస్త్రం చెప్పిండేది. ఎప్పుడైతే నేను పొరపాటు నీళ్ళు వస్తే నీకు దుఃఖం అంటే తగులుకుంటుంది.
అది కాకోకుండా ఉన్నట్లయితే నీకు దుఃఖం తగులుకుంటే తర్వాత ఈ భోక్తృ విషయంలో స్వప్న విషయంలో మనం తీసుకుంటే కొంచెం మనకు అనుభవానికి సులభంగా వస్తుంది. సులభంగా వస్తుంది. ఆ స్వప్నంలో మనం చేసినటువంటి అనుభవాన్ని అంతా మనము ఎప్పుడైతే మెలుగు వచ్చిందో అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇదంతా ఆరోపితము అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇది ఎంత ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి దుఃఖం అది కూడా వాళ్ళు అంటారు, ఏమంటారు, ఆరోపితం కూడా ఎందుకు చేసుకోవాలా, పరమాత్మ అయినకి ఏం పడింది అని ఇట్లాంటి కొట్టి తీసేస్తారు జనాన్ని. దానికంతా వాళ్ళు ఏం ఎక్కువ అడగకూడదు మనం. ఇప్పుడు స్వప్నము నాకు వచ్చిందని చెప్తూ కదా, స్వప్నం నాకు వచ్చిందంటే ఎవరు ఇచ్చారు స్వప్నం నీకు? ఏం సంబంధం ఉండి నీకు దానికి? నాకు స్వప్నం వచ్చిందంటాడు కదా, ఎందుకు వచ్చింది చెప్పు. విచారించాలా అని. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా, నేను పరమాత్మ అయితే నాకేంటికి రావాలి ఇవన్నీ అని అంటాను. చూడండి, దానికి వద్దులేండి, దాన్ని పక్కన పెట్టాను. చెప్పి మీకైతే మాట్లాడదామండి. ఏ సంబంధం ఉందని నీకు నిద్ర వచ్చింది? ఏ సంబంధం ఉందని స్వప్నం వచ్చింది? ఏ స్వప్నం ఉందని మెలకు వచ్చింది? చెప్పండి సంబంధాలు ఏంటో మీకు ఉంటే. అందుకే ఇవి విచారం లేకోకుండా అట్లే వెళ్ళిపోతాడు అంతే, ఎవరు పట్టించుకోలే. విచారం ಅದು ಬ್ರಹ್ಮಕ್ಕೆ ಸದ್ವಿತೀಯತ್ವವನ್ನು ಉಂಟು ಮಾಡಲಾರದು. పరమాత్మ కంటే రెండవది ఉండేదానికి దానికి అధికారం లేదు. అది అక్షరవే ఎందు అభిప్రాయ, అది నాశనం లేనటువంటిదే దాని అభిప్రాయం. ಹಿಂದಿನ ವಿವರಣೆಗಳಲ್ಲಿ ಜೀವ ಜಗತ್ತು ಪರಮಾತ್ಮಗಳನ್ನು ವಿವರಿಸಿ ತಿಳಿಸಿದ್ದಾಗಿದೆ. జీవుడున్నాడు, జగత్తుంది, పరమాత్మ ఉంది అని ఈ మూడు దానిలో చెప్పుకుంటూ వచ్చినాం. ಇದನ್ನು ಕೇಳಿದವರಿಗೆ ಈ ಮೂರು ವಸ್ತುಗಳು ಸ್ವತಂತ್ರವೇ. వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు, జీవుడు అనేవాడు స్వతంత్రమా, జగత్ అనేది స్వతంత్రమా, ఈశ్వరుడు అనేవాడు స్వతంత్రమా? ఇది క్వశ్చన్ మార్క్ ఒకటి. ಹಾಗಾದರೆ ಇವುಗಳು ಒಡಗೂಡಿದ ಬ್ರಹ್ಮವು సప్రపంచవే ఆಯ್ತಲ್ಲ. మీరు చెప్పినట్లు ఈ మూడు ఉన్నాయన్నప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, జగత్తు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు అంటే ఈ మూడు కలిసి ఉన్నాయా లేదా ఇడా అని వాడు పూర్వపక్ష. సప్రపంచ బ్రహ్మద జ్ఞానం మోక్ష సాధన విరబాగుదే. కాబట్టి ప్రపంచంతో కూడుకున్న పరమాత్మను తెలుసుకుంటే మోక్షం వస్తుందే. ಹಾಗಿದ್ದರೆ ಬ್ರಹ್ಮವು ನಿರ್ವಿಶೇಷವೆಂದು ತಿಳಿಸುವ ಉಪನಿಷತ್ ವಾಕ್ಯಗಳ ಗತಿ ಏನು? ఎప్పుడైతే సవిశేషం అని చెప్పినాక నిర్విశేషం అని చెప్పి స్థుతులు చెప్తాడే కదా పరమాత్మ నిర్విశేషం అని, దాని గతి ఏమి? ಬ್ರಹ್ಮವು ಪ್ರಪಂಚ ರೂಪದಿಂದ ಪರಿಣಮಿಸುತ್ತಲೇ ಇರುವುದಾದರೆ, పరమాత్మ ప్రపంచంగా మార్పు చెందుతానే ఉంటే పరిణమిస్తుందంటే ఎట్లయితే ఇత్తనము మొలకై చెట్టు అవుతుందంటారు చూడు, పరిణమిస్తుందని ఆ విధంగా అయినట్లయితే ఇరువదాదరే అది నిత్యం ఏగాదితు. ఇత్తనం అంటే ఇత్తనం మాకు అట్లా ఉండాలి. మొలక అయిందన్నప్పుడు మార్పు వచ్చింది, చెట్టు అయినప్పుడు మార్పు వచ్చింది కదా. అట్లా పరమాత్మ కూడా పరిణామం చెందుతాడు అంటే ఆయన ఎట్లా సత్యమవుతాడు, నిత్యుడవుతాడు? వికారం చెందుతాడు కదా. వికారం చెందేవాడు సత్యం ఎట్లుంటాడు? బ్రహ్మవన్ అరితరు తెలుసుకున్నప్పటికీ ప్రపంచం బిడుగొడి యాగవదిల్ల వల్లవే. ప్రపంచం అట్లా పరమాత్మ తెలుసుకుంటే కూడా మనం ప్రపంచం నుంచి విడుదల పొందేకలేదు కదా. కాబట్టి ఎందు సంశయాలు ఉంటాక బహుదాగిదే. అందుకే ఈ సంశయాలు రావాలి మొదట. ప్రతి ఒక్కరికి సంశయాలు రావాలా, ఆ సంశయాలు నివృత్తి చేసుకుంటే ధన్యులవుతాం మనం. మనకు సంశయాలు లేవు, దానికి సమాచారం లేదు. కాబట్టి ఇంత సంశయಗಳಿಗೆ ఈ పరిహారాలను ತಿಳಿಸಲಾಗುವುದು. ఇటువంటి అనుమానాలన్నిటికి కూడా ఇప్పుడు సమాధానం చెప్పబడుతుంది. ಮೊದಲನೇದಾಗಿ ಬ್ರಹ್ಮವು ನಿರ್ವಿಶೇಷವೇ, ಕೂಟಸ್ಥವೇ, ವಿಕಾರವಿಲ್ಲದ ಪರಮಾರ್ಥ ಸತ್ಯವೇ ಎಂಬುದನ್ನು ದೃಢಪಡಿಸಲಾಗುವುದು. మొట్టమొదటి అది దృఢం కావాలి. పరమాత్మ నిర్విశేషము, అదే సత్యమైనది, కూటస్థము, నిర్వికారము అనేది దృఢపరచాలి. ఉపనిషత్తుಗಳಲ್ಲಿ బ్రహ్మವನ್ನು జగత్ ఏం చెప్పినారు? ఉపనిషత్తులలో ఈ జగత్ కారణం ఎవరంటే ఏం చెప్పినారు? పరమాత్మ అని చెప్పినారు. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం కొన్ని విషయాలు. ఏదైనా కూడా నేరుగా చెప్పేకి రాకపోయినప్పుడు దాన్ని ఏం చేస్తారప్ప అంటే, మనం ఏదైనా అధ్యారోపణ చేసుకొని ఉంటే దాన్ని ఉపయోగించి అనువాదం చేసి చెప్తారు. ఇది ఒక పాయింట్. ఇప్పుడు ప్రపంచం పుట్టింది అని అందరూ అంటున్నారు కదా. ప్రపంచం ఉందిలే, అది స్వతంత్రంగా ఉందా లేకపోతే ఎవడన్నా పుట్టించినాడా అని ప్రశ్న వస్తుంది. అప్పుడు మనం ఏం చెప్తాము? దేవుడు సృష్టించినాడు అని చెప్తారు. కాబట్టి బుద్ధిమంతులు అయితే ఏం చేయాలంటారంటే ఆటికి సాలి అంటుంది శాస్త్రం.
మనకు తోచేదాన్ని కాదు గురించి విచారం చేసిండు. అది మనకు తోచేదానికి కారణం ఏదుందో దాన్ని తెలుసుకుంటే ఇదంతా ఏం పని లేదు అని. మనం ఏం చేస్తాము, జగత్తులో ఉండే డిఫరెన్సెస్ని పట్టుకొని ఇవెందుకు వచ్చినాయని ఆలోచన చేస్తారు. కాదు, దీన్ని ఆలోచన చేద్దాండి. దీనికి మూల కారణం ఎవడనే అని గుర్తిస్తే అప్పుడు దీనిలో డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా, దీని అవగత్యం మనకు ఉందా లేదా అనేది బోధపడుతుంది. అట్లా లేదు, ఎవరు చిక్కలేదు. అందుకే పరమాత్ముని యొక్క మాయ అయినటువంటి ఈ ప్రపంచంలో చిక్కుకొని వీటికి లోబడి దీని అంతు చూస్తామని పోయినారంట వీళ్ళంతా. ఈ మాయ యొక్క అంతు చూస్తామని పోయినారంట. వీళ్ళతో ఎట్లయితుంది, మాయలో ఉండేవాడు మాయలోనే తిరగాలి కానీ ఎట్లా దీంతో బయటపడతాడు వీడు. కాబట్టి వాడు నాశనం చేసుకున్నాడు అని చెప్తారు శాస్త్రం. అట్లా చేసుకోద్దండి. ఈ మాయకు కారణం ఎవడు అని ఎదులాడండి. దానికి ఉదాహరణ చెప్తాది. గారడీవాడు వాని వ్యవహారాలను చూపిస్తూ ఉంటాడు కదా. మరి మనమేమో గారడీ వాడిని చూస్తామో దాన్ని చూస్తూ ఉంటారా మీరు? ఆ గారడీలో ఉండేటివన్నీ వాడిని ఇచ్చి స్వతంత్రంగా ఉన్నాయా? వీడు చూసుకుంటే అయిపోయాయి కదా. వీడి నిడిచి అవి లేవని తెలుసుకుంటే వీడే కదా మూలమవుతాడు. దానిలన్నింటినీ అవి బాగుండాయి ఇవి బాగుండాయని పగలలో దాంట్లో చిక్కుంటే వాడు అట్లా చేసా వీడు ఇట్లా చేసా, ఎట్లా చేస్తే మాత్రం వీడే కదా చేసిండేది. అట్లా ఈ పరమాత్మను విడిచి అవి స్వతంత్రంగా లేవు. ఎట్లయితే ఆ మాయావిని గుర్తిస్తే మాయ అనేది ఎట్లా మాయమైపోతుందో అట్లా పరమాత్మను గుర్తిస్తే ఈ ప్రపంచం అనే భ్రాంతి మాయ తొలగిపోతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మొదటి బోధ ఇట్లే చేయాల్సిందే. జగత్ కారణం అన్నారు కాబట్టి వీళ్ళకి తెలియదు కాబట్టి సృష్టి జరిగింది ఎవడో దానికి అధిపతి ఉంటాడు కాబట్టి జగత్ కారణని మొదలు పెడుతుంది. ಅದೇ ಜಗತ್ತಾಗಿ ಆಯ್ತೆಂದು ತಿಳಿಸುವ ವಾಕ್ಯಗಳು ಇರುವಂತೆಯೇ ಬ್ರಹ್ಮವು ತಾನೊಂದೇ, ಅದರಲ್ಲಿ ಏನೂ ಭೇದಗಳಿಲ್ಲ. ಅದು ಅವಿಕಾರಿ, ನಿರ್ವಿಶೇಷ, ನಿಷ್ಪ್ರಪಂಚ ಎಂದು ವರ್ಣಿಸುವ వాక్యಗಳು ఇవే. ఉండేది పరమాత్మ, వికారం చెందేది కాదు, నిర్విశేషము అని ఇట్లా వాక్యాలన్నీ కూడా శృతుల్లో ఉన్నాయి. ಈ ಎರಡು ಜಾತಿಯ ವಾಕ್ಯಗಳಿಗೂ ಹೊಂದಾವಣೆ ಮಾಡಲು ಬ್ರಹ್ಮಸೂತ್ರಕಾರರು ಒಂದು ನ್ಯಾಯವನ್ನು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ప్రపంచంతో కూడుకున్నాడు సవిశేషం అనేది ఒక పాయింట్ చెప్తారు. అది ఒక వాక్యమే. జగత్ కారణం కాయప్తకి వస్తుంది. తర్వాత మళ్ళీ నిర్విశేషుడు అవికారం చెప్పినారు కదా. ఈ రెండింటినీ ఎట్లా పొందించుకోవాలా? అందుకే బ్రహ్మసూత్రాలకి ఇప్పుడు పోవాలా. బ్రహ్మసూత్రాలు ఎప్పుడంటే అప్పుడు వాడే ఎక్కడ లేదు. అది లేదా మేము బ్రహ్మసూత్రాలు ఒకటే తెలుసుకుంటామంటే మనకేమీ అర్థం కూడా కాదు అది దాంట్లో కూడా. ఇప్పుడు దీనిని పొందియాలా, ఎట్లా పొందిస్తాడు? ఇది సూత్రాలు కూడా చెప్పడం ఈ ఉపనిషత్తు అంత మొత్తం అన్నిటినీ జనరల్గా అన్ని కొట్టేసింది దీంట్లో. ఒక్కో దాంట్లో ఒకటి ఉండే కదా, దీంట్లో అట్లే కాదు. పుట్టు పూర్వోత్తరాలు ఎవరెవరు ఏంటంటే ఉన్నాయో, ఏ విధంగా వచ్చినాయో అంతా బాగా సమాచారం ఉంది దీంట్లో. అయితే 10 ఉపనిషత్తుల్లో ఇది లేదు. ఇప్పుడు శంకరాచార్యులు 10 రాసినాడే, దాంట్లో ఇది లేదు మళ్ళీ. చూడు దాదాపు ఆశ్చర్యం ఇది దీంట్లో. అయినా దాంట్లో ఉండే సమాచారాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఆ 10 ఉపనిషత్తుల్లో పరమాత్మ తెలివేకి ఏమేమి ఉన్నాయో కొటేషన్లు కానీ అవన్నీ దీంట్లో ఉన్నాయి. ಅದರಂತೆ ತತ್ಪರ ಅತತ್ಪರ ಎಂದು ವ್ಯಾಖ್ಯೆಗಳನ್ನು ವಿಭಾಗ ಮಾಡಿ ತತ್ಪರದ ವಾಕ್ಯಗಳು ಪ್ರಬಲವೆಂದು ಅತತ್ಪರ ವಾಕ್ಯಗಳು ದುರ್ಬಲವೆಂದು ಸಿದ್ಧಾಂತ ಮಾಡಿದ್ದಾರೆ. తత్పర అంటే పరమాత్మకు సంబంధించినవి, అతత్పర అంటే ఆయన సంబంధించినవి. ఆయన సంబంధించిన వాక్యాలు దృఢంగా ఉంటాయి, ఆయన సంబంధం లేని వాక్యాలు దుర్బలంగా ఉంటాయని బ్రహ్మసూత్రాలు విడిదీసి పెట్టినారు. మనకు కూడా భగవద్గీతలో చెప్తాడు కదా, బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అనే పదం వస్తుంది. పట్లోనే బుద్ధికి తెలియబడుతుంది అని వస్తుంది, మళ్ళా ఇంద్రియాలకు తెలియబడదు అని వస్తుంది దాంట్లోనే. మరి చెప్పేవాళ్ళు అడుగుతారు, అందరూ అడుగుతారు. ఒకేసారి పక్కలోనే రాసినారు కాబట్టి బుద్ధికి తెలుస్తున్నట్టు మీరు మాత్రం బుద్ధికి తెలియదని మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పినారు కదా బుద్ధిగ్రాహ్యం అని, మళ్ళీ అతీంద్రియం అని వాళ్ళు కూడా అంటున్నారంటే అప్పుడు చెప్తుంది శుద్ధ బుద్ధికి తెలుస్తుంది అని బ్రహ్మసూత్రం చెప్తుంది. శుద్ధ బుద్ధి కాని దానికి తెలిసేలేదు అతీంద్రియం అని చెప్తుంది. శుద్ధ బుద్ధి అంటే ఏమి అంటే బుద్ధికి ఏం పేరు ఉంది? నిశ్చయించే పేరు వచ్చింది. దానికి ఆ పేరు దేన్ని కలుసుకొని వచ్చింది అనేది తెలుసుకోవాలి మనం. బుద్ధి అని అంటున్నాం కదా, ఈ బుద్ధి నిశ్చయిస్తుంది అంటున్నారు. చూడండి, బుద్ధి అనేది స్వతంత్రంగా ఉందే, ఆత్మను తెలియనప్పుడు దాన్ని బుద్ధి అంటున్నామా?
తెలియనప్పుడు బుద్ధి అంటారు. బుద్ధి అంటాం. ఆత్మ తెలియనప్పుడు మనస్సు అంటాం. ఆత్మ తెలియనప్పుడు ఇంద్రియాలు అంటాం. ఎందుకు అవసరమే? మనస్సు సంకల్పం చేస్తుంది అన్నారు. ఆత్మ సంకల్పాలు చేసేది కాదు. అదేవిధంగా ఆత్మ నిశ్చయం చేసేది కాదు, బుద్ధి నిశ్చయం చేస్తుంది. ఇంద్రియాలు విషయాలు తెలుసుకుంటాయి. ఇవి ఉన్నాయి. అయితే ఇంద్రియాలను లయం చేయాలంటారు చూడండి. ఇంద్రియాలు లయం చేయాలంటే ఏమి? ఆత్మపరం కావాలి అంతే. వాటి పనులు ఇడిచిపెడితే ఆత్మ అవుతాయి అంతే. ఇప్పుడు నువ్వు టీచర్గా పనిచేస్తాడప్ప, ఈ టీచర్గా పనిచేసావని ఏం చెప్తారు? ఈయన టీచరు అంటారు అనుకోండి. ఆ టీచర్ పని అయిపోయాక రిటైర్డ్ అనేది ఆ సర్టిఫికేటే వేస్ట్. రిటైర్డ్ అయినందుకు మళ్ళీ వారికి ఇందుకు చెప్పాలి. మామూలు మనిషిగా ఇప్పుడు జడ్జి అన్నప్పుడు విలువ ఉందప్ప. రిటైర్డ్ జడ్జి అంటే వారికే విలువ ఉంటుంది చెప్పండి. పోనీ మీరే చెప్పండి. ఏమంటే మనం అది పెద్ద క్రెడిట్ రిటైర్డ్. ఇప్పుడు అయితే ఆ బుద్ధి అనేది నిశ్చయం చేస్తాను నేను అని ఉంటుంది చూడండి. ఆ నిశ్చయం చేసేది నువ్వు కాదు అనే దాన్ని తీసేస్తే అది ఆత్మ కూర్చుంటుంది. అట్లా ఇక్కడ కూడా మనం తత్పర వాక్యాలు అతత్పర వాక్యాలు అని. తత్పరం అంటే పరమాత్మకు సంబంధించినవి, అతత్పరం అంటే పరమాత్మకు సంబంధించినవి. సృష్టి వాక్యగలనే తత్పరం ఈడబోదాదరే లేదప్ప సృష్టి అయ్యింది జగత్కారుడు ఇతడు అని దాంట్లో మీరు బిగుపట్టుకున్నట్లయితే ಆಗ ನಿರ್ಗುಣ ವಾಕ್ಯಗಳು ನಿರವಕಾಶ ಬಿಟ್ಟು ತಾತ್ಪರ್ಯವಿಲ್ಲದೆ ಹೋಗಿಬಿಡುವವು. ఎప్పుడు ప్రపంచంతో కూడినోడే సగుణుడే సగుణాకారుడే అని మీరు ఎప్పుడు పెడితే నిర్గుణ నిరాకారుడు అని చెప్పినారు కదా శాస్త్రంలో శృతి. దాన్నే మీకు చెప్పేకి వచ్చినామని చెప్తారు. దానికైతే ఏం కావాలి? ఇప్పుడు నిష్ప్రయోజనం అయిపోతాయి అన్నమాట అవి. ತಾತ್ಪರ್ಯವಿಲ್ಲದೆ ಹೋಗ್ಬಿಡುವು. ಅದರಿಂದ ಸಗುಣ ವಾಕ್ಯಗಳಿಗೂ ಸೃಷ್ಟಿ ವಾಕ್ಯಗಳಿಗೂ ಉಪಾಸನಾ ದೃಷ್ಟಿಯಿಂದ ಅರ್ಥ ಮಾಡಲು సాధ్యವಿರುವುದರಿಂದ ఇప్పుడు ఏదైనా వ్యవహారం చేయాలంటే, ఇప్పుడు కర్మ చేయాలంటే సగుణాకారంలో చేస్తామా నిర్గుణాకారంలో చేస్తామా? ఉపాసన చేయాలంటే ఎందుకంటే ఉపాసన చేయాలంటే ఏదైనా ఒక దేవత మూర్తిని ఉపాసన చేయాలంటే ఇంత పొడవు ఉంది, ఇంత వెడల్పు ఉండ, ఇన్ని చేతులు ఉండ, ఇన్ని కాళ్ళు ఉండ, ఇన్ని ముఖమండి అంతే అన్నీ రావాలి కదా. కాబట్టి ఆ అతత్పర వాక్యాలు అనేవి ఉన్నాయి సవిశేషంతో ఉండేటివి. అవంతా ఉపాసనా దృష్టితో కర్మ దృష్టితో చెప్పినారు అని మీరు అర్థం చేసుకోవాలంటుంది. సృష్టివాక్యಗಳು ಉಪಾಸನಾ ದೃಷ್ಟಿ ಅರ್ಥ ಮಾಡಲು ಸಾಧ್ಯವಿರಿಂದ ಸಾವಕಾಶಗದು ಅವು ದುರ್ಬಲವೆನಿಸುವವು. ఎప్పుడైతే ఉపాసనకు వచ్చినవి ఏముంటాయి? ఇవి కర్మ ద్వారా తెలుసుకోవాలన్నా. ఇప్పుడు నీవు కర్మ చేయాలంటే సగుణంగా ఉంటే చేస్తామా, నిర్గుణంగా ఉంటే కర్మ చేస్తామా? ఉపాసన చేయాలంటే సగుణంతో చేయాలి కదా. వాటి కోసము ఆ వాక్యాలు చెప్పబడినాయి. పరమాత్మ ప్రపంచంతో కూడుకున్నాడు అని ఆ సగుణ సవిశేషం చెప్పినారే, దానికి ఉపాసనా దృష్టితో అర్థం చేసుకోవాలి. దానిని జ్ఞానంతో కాదు, జ్ఞానాని కోసం కాదు. ఆ ఉపాసన చేసుకునే దానికి మరి నిర్గుణుడు అంటే ఎట్లా ఉపాసన చేస్తాడు ఇతడు? అట్లా పొందించుకోవాలా అని దీనిని. అవి దుర్బలం. ఎందుకంటే ఉపాసన చేసినా కానీ సగుణం కానీ వికారం చెంది తీరుతుంది. సగుణం ఎప్పుడైనా నిర్వికారంగా ఉండే వీలుందే? ఏదైనా ఒక ఆకారంతో గుణాలతో కూడుకున్నాయంటే అవి వికారం చెందే తీరుతాయి అవి. కాబట్టి అప్పుడు అవేమి దుర్బలము అంటే శక్తిహీనమైనవి అనేది దాన్ని తీసుకోవాలా. నిర్గుణ వాక్యగలే ప్రబల తత్పరవు ఆగవు. అప్పుడు సత్యమైనది ఏదప్ప అంటే ఈ నిర్గుణ నిరాకారమైన అదే దృఢమైంది అనేది దానికి విలువ వస్తుంది. ಆಗ ತತ್ಪರದ ವಾಕ್ಯಗಳ ಅಭಿಪ್ರಾಯದಂತೆ ಬ್ರಹ್ಮವು ನಿರ್ವಿಶೇಷವು ಏಕಮೇವ ಅದ್ವಿತೀಯವು ನಿಷ್ಪ್ರಪಂಚವು ಆಗಿರುವುದೆಂದು ಸಿದ್ಧವಾಗುವುದು. కాబట్టి పరమాత్మ పరంతో తీసుకుంటే నిర్గుణ నిరాకారుడవుతాడు. అట్లా కాకోకుండా సవిశేషంగా తీసుకుంటే అతడు దుర్బలుడవుతాడు అంతే. అది సత్యం కాదు. మనకు అది కాదు కావాల్సి ఉండేది, దుర్బలత్వం కాదు కావాల్సి ఉండేది. మనం ఎట్లుండాలనే వాళ్ళు దృఢంగా ఉండాలనేదే మనందరి పాయింట్. అంటే ఎప్పుడు నిత్యంగా ఉండేటువంటి స్వరూపమే మందని తెలుసుకోండేదానికే ఇప్పుడు శాస్త్రం బయలుదేరింది చెప్పేదానికి. ಇಂಥ ಬ್ರಹ್ಮಜ್ಞಾನದಿಂದ ದೊರಕುವ ಮೋಕ್ಷವು ಅದ್ವೈತವು ನಿತ್ಯವೂ ಆಗಿರುವುದು ಸ್ವಭಾವವು. కాబట్టి ఆ తత్పర వాక్యాలను ఎవడు ఆశ్రయిస్తాడో వాళ్ళు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేకి, పరమాత్మ స్వరూపాన్ని నిలబడేదానికి సాధ్యమవుతుంది. ಅದೇ ಇದನ್ನೇ ಶ್ರುತಿಗಳಲ್ಲಿ ಉದ್ಗಾನ ಮಾಡಿದೆ ಎಂದರು ಎತ್ತಿ ಹೇಳಲಾಗಿದೆ.
శృతుల్లో అంతా దాన్ని అదే పనిగా ఎత్తి చెప్పినారన్నమాట. ఎటువంటిది అనే దాన్నే ఎత్తి నిర్గుణ, నిరాకార, నిర్విశేష, నిష్క్రియాలు అని బాగా ఎత్తెత్తి చెప్తారన్నమాట దానిలన్నింటినీ. ಇದನ್ನೇ ಬ್ರಹ್ಮವನ್ನು ಶಾಸ್ತ್ರ ಪ್ರಮಾಣದ ಸಹಾಯದಿಂದಲೇ ಅರ್ಥಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವುದರಿಂದಲೂ. ఇప్పుడు పరమాత్మ ఎట్లా తెలుసుకోవాలనుకుంటాడు మనం అందరము? బుద్ధితోనే. ఎట్లా అంటే బుద్ధికి దీనికి ఏమి ఉండాలి? దీని లక్షణాలు సగుణ సాకారంతోనే శబ్ద స్పర్శ లక్షణాలు ప్రమాణాలు అంటున్నారు చూడండి. అందుకే ఇది పెద్ద విషయం. ఇది వేదాంతులలో ఈ ప్రమాణాలు అనేది ఇప్పుడు ఉండే వేదాంతులందరూ ప్రమాణాలతోనే నిశ్చయం చేయాలంటారు. మరి అందరూ చెప్పేదేమి ప్రమాణాలతో కాకపోతే ఎట్లా గుర్తించాలంటే ఏం చెప్తారు? అక్కడ రాసినాడు, వీళ్ళు రాసినారులే సెంటెన్స్ చదవలేదు. ఆ కర్మ ద్వారా అని చెప్పేసి తీసుకొచ్చినాడు అనమాట సెంటెన్స్. అవి సరే, దాని వరకు ఇచ్చిపెట్టి ఇప్పుడు దానికత కాదు. ఇప్పుడు మనోళ్ళు చెప్పేది ప్రమాణాలు, లక్షణ ప్రమాణం, వస్తు సిద్ధి అంటారు. ఏదైనా ఒక వస్తువు సిద్ధి కావాలప్ప అంటే ప్రమాణాల ద్వారా సిద్ధి అవుతుంది అంటారు. ఇప్పుడు పరమాత్మ కావాలంటే మరి ఏమిటో చేయాలి? మనము ప్రమాణాలతోనే చేయాలంటారు వీళ్ళు. శాస్త్రం ఏం చెప్పింది? పరమాత్మ అంటే ఏమని చెప్పింది? అప్రమేయుడు అనింది. ప్రమాణాలతో తెలియబడేవాడు కాదు అనింది. మరి మీరేమంటున్నారు? ప్రమాణాలతో వస్తు సిద్ధి చేయాలంటారు. వ్యవహారంలో చేయాల్సిందే ఇది. అది బాగా గుర్తుపెట్టుకోండి అండి. వ్యవహారంలో ఉండే వస్తువులకు ప్రమాణాలు అవసరమే. రూపానికి కనబడితేనే వస్తువు ఉంది అనాలి మనం, లేకపోతే అనేక లేదు. మనం చెవికి శబ్దం వినపడితేనే శబ్దం ఉంది అనాలా? లేదు, వ్యవహారంలో కూడా ప్రమాణాలతో చూస్తున్నాము అని చెప్పి అజ్ఞానంతో అనుకుంటున్నాం. అది ఇడిచిపెట్టు, అది చెప్పుకోదాము. ఇప్పటికీ వీళ్ళు ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు అంటే ఈ జ్ఞానేంద్రియాలు 5 ద్వారా తెలియబడేదే సత్యము. జ్ఞానేంద్రియాలకు తెలియబడలేదు అంటే లేదు. రెండవది మనస్సు కూడా ఉండాల. ఈ జ్ఞానేంద్రియాలు తెలియబడిన మనస్సు కూడా ఉన్నాయి. ఇప్పుడు కోపం వచ్చింది అంటే యా జ్ఞానేంద్రియం తెలుసు? కోపం వచ్చిందంటే ఏదని తెలుసు? లేదా భయం అయిందంటే యా ఇంద్రియానికి తెలుసు? కాబట్టి మనస్సుకు తెలిసేటి కూడా కొన్ని ఉన్నాయి. అర్థమైనా? అవును. యా ప్రమాణం అంటే మనస్సు ప్రమాణం చేస్తావు దానికి. దీనికంతా ఇంద్రియాలు ప్రమాణం చేసింటారు. అయితే పరమాత్మ ఇట్లా 2 దాంట్లోనే ఆడని దొరుకుతాడా? ఎందుకంటే పరమాత్మను విడిచి స్వతంత్రంగా లేవు కాబట్టి అస్వతంత్రమైనటువంటి ప్రమాణాలు స్వతంత్రం సిద్ధి ఉన్నటువంటి పరమాత్మ తెలిసాక ఎట్లా సాధ్యమవుతాయి ఇవి? అది తెలుసుకోవాలి మొట్టమొదట. రాసినారు శాస్త్రంలోనేమో వస్తు సిద్ధి కావాలప్ప అంటే ప్రమాణాలు. ఎప్పుడు రాసినారు, ఎందుకు రాసినారు అనే విచారం ఉండాలా లేదా? మీరే అప్రమేయమని చెప్తారు పరమాత్మ, మళ్ళీ ప్రమాణాలతో సిద్ధం చేయాలంటారు. ఎట్లా చేసేకి సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదు. ಶಾಸ್ತ್ರವು ಪರಮಾತ್ಮ ತಾತ್ಪರ್ಯದಿಂದ ಬ್ರಹ್ಮವನ್ನು ನಿಷ್ಪ್ರಭೆಂದು ಪ್ರತಿಪಾದಿಸಲು ಜಿಜ್ಞಾಸು ಅಂತ ನಿಷ್ಪ್ರಪಂಚ ಬ್ರಹ್ಮವೇ ತನ್ನ ಆತ್ಮನೆಂದು ತಿಳಿದೇ ಮುಕ್ತನಾಗಬೇಕಾಗಿದೆ. ఆ శాస్త్రం నీకు అనుభవపూర్వకంగా చూపిస్తుంది. అది ఎందుకు? ఈ శాస్త్రం ఏం చెప్పింది? నాకు 3 అవస్థలు ఉన్నాయని మీరు అన్నారు, అవునా? 3 అవస్థలు ఉన్నాయని లేదా? నాకు మెలకు వస్తుంది, నాకు స్వప్నం వస్తుంది, నాకు నిద్ర వస్తుంది అని అన్నారు మీరు. కరెక్టే. ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ దేహానికి నిద్ర వస్తుందే, ఈ దేహానికి మెలకు వస్తుందే, ఈ దేహానికి స్వప్నం వస్తుందే అని ఆలోచన చేయండి. వాళ్ళందరూ అదే వస్తామంటారు, నువ్వు కూడా రాలంటే జీవుడికాను ఏం పర్వాలేదు, ఏం భయం లేదు. జీవుడనంటే ఏం భయం లేదు. నేనంటే చెప్తాను, జీవుడనంటే ఏం తొందర లేదు. అప్పుడు ప్రశ్న వేస్తుంది శాస్త్రం. నీకే మెలకు వస్తుంది అంటావు కదా, మెలకు రాకపోవడము నేననే జీవుడు ఉన్నాడా? మరి వానికి ఎట్లా వస్తుంది మెలకు? నాకే వచ్చింది అంటాడవే. లేదు, బుద్ధి లేక అన్నాడు. సరే, నాకే నిద్ర వస్తుంది అన్నాడు. చూడండి, మెలకు పోతానే ఈడు ఉంటాడా పోతాడా? మెలకు పోతేనే పోతాడు. మరి నిద్రపోయే దేవుడు? నిద్రపోయే దేవుడు అని నిద్రపోయిన తర్వాతనే స్వప్నం వచ్చేది. నిద్రపోయేవాడే లేకపోతే ఇంక స్వప్నం ఎవరికి రావాలా అని.
మరి ఈ 3 ఈయనకి వస్తాయని చెప్తాండారే, మరి ఏదో ఏడన్నా ఒకటన్నా అంతేకాదు ఒకటైనా ఒకటి వస్తాయని కూడా చెప్తారు బాగా ధైర్యంగా. ఆడ ఇటు పట్టుకొచ్చుకొని ఇటు పెట్టుకున్నాడు జోబిలో ఒకటైనా ఒకటిని. నేనే రూమ్లో పండుకొని స్వప్నాన్ని చూసి ఇప్పుడే మేలుకుంటానని ఇస్తాడు అట్లా ధైర్యంగా. అంటే 3 అవస్థలు ఎప్పుడు రూమ్లోను చేతిలో చిక్కినాయి 3. కాబట్టి ఇట్లా విచారం అనేది బాగుండాలన్నమాట. ఆ విచారం అక్కడికి పోవడమే లేదు. మనం కావాలనే మోజు ఉంది, అందరికీ పరమాత్మ కావాలనే మోజు ఉంది. అయితే ఆ విధమైనటువంటి తత్వాన్ని తెలుసుకునే మార్గాలు ఏముండాయి, శాస్త్రం ఏం చెప్పింది, దాన్ని పట్టుకొని పోదామనేది లేదు. ఈ భౌతిక విషయాలు కూడా చూడండి, ఎవరెవరు చెప్తే ఫలాంది ఉందంటే దాని ఎమ్మడికి పోయేదే. వాళ్ళకి తెలుసు, చెప్పిన వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, అయినా పోయేదే. సరే పోయినారు, కొంతమందికి దొరికినాయి, కొంతమందికి దొరకలే. ఏ అబ్బా నీకు దొరికినాయి మాకు దొరకలేదంటే ఏమంటారు? ఇప్పుడు ఆయనకు దొరికినాయి దొరకలేదంటే ఏమంటాడు? అప్పుడు నీ కర్మ పోవాయి అంటాడు అతనే. డైరెక్ట్గా నిలుస్తాడు. మరి ఇప్పుడు కర్మ సత్యమా లేకపోతే అది సత్యమా? మరి ఇట్లా విషయాలన్నీ కూడా చాలా సులభంగా మన అనుభవాన్ని పట్టుకొని విచారం చేస్తే ఏం తెలుసుకోవాలా, ఏం చేయాలా మనకనే జ్ఞానం వస్తుంది. అది లేదనమాట. ఊరినే చెప్పిన దానిలో నమ్ముకుంటూ పోతాండేది, చేసుకుంటూ పోతాండేదే. జీవితం అంతా పోగొట్టుకుంటారు. అయిపోయి వచ్చింది, ఒక ఛాన్స్ వచ్చింది అంటుంది. ఇది ఏది మానవ జన్మలోనే ఇవన్నీ తెలుసుకునే సాధ్యమని. ఇది రోజంతా ఇట్లా పనికిరానికి ఉపయోగించుకున్నాక మళ్ళీ ఆయనకి ఏం చేయాలనుకుంటారు? మళ్ళీ వస్తుందని గ్యారెంటీ ఏముంది? కాబట్టి అంత ముక్త ఇಷ್ಟು విచారವನ್ನು దృఢపరచుకుంటూ ఇట్లా మనం మొదటి దృఢపరచుకోవాలన్నమాట. ఇవన్నీ పరమాత్మే సత్యమైంది అనేది మొదటి మనకు దృఢం కావాలా. ఎట్లా? శాస్త్రాచార్యుల ద్వారానే. మనకు దృఢమయ్యట్లేదు అట్లా తెచ్చుకొని. అనంతర బ్రహ్మవు జగత్ కారణమెందరే ఏను అన్నాను. ఇప్పుడు పరమాత్మకు నిర్విశేషుడనే తెలుసుకుంటారు మీరు. మళ్ళీ ఇప్పుడు జగత్ కారణం అంటున్నారు చూడండి, అది ఎట్లా అనేది ఇప్పుడు విచారం చేయండి. అది ಹೇಗೆ ಎಂಬುದನ್ನು ವಿಚಾರ ಮಾಡಬೇಕು. అందుకే వాళ్ళు నిన్న చెప్పినారని చెప్తే కదా, ఋషులు వాళ్ళు మొదట జ్ఞానులైన తర్వాత ఎందుకు మాకు ఈ జీవుడు అనేవాడు ఎందుకు వచ్చినాడు, ఈ జీవుడు అనేవాడిని స్వరూపమేమి, వీడిని ఎట్లా విడిపించుకోవాలా అని అప్పుడు ఆలోచన చేసినారు చూడండి వాళ్ళు. మొదటేం జీవుడు మేమని అప్పుడు తయారు చేయలేదంటే వాళ్ళు. ఇదంతా కనుక్కున్న తర్వాత జనానికి తెలుసాలి కదా, వాళ్ళేం కనుక్కుంటారు జనానికి. కాబట్టి వాళ్ళ కోసం ఈ ప్రశ్నలు వేసి చెప్పుకుంటూ వస్తుంది మనకి. ఇప్పుడు ಹೀಗೆ ವೇದಾಂತ ವಾಕ್ಯಗಳ ಸಮನ್ವಯದಿಂದ ಬ್ರಹ್ಮವನ್ನು ಗೊತ್ತುಪಡಿಸುವ ಕ್ರಮವು ಆಗಮವೆನಿಸುವುದು. ఇది ఆగమం బుక్కుల్లో రాసిండేది కాదు. బుక్కుల్లో రాసిండే దాని నుంచి ఎవరికేం సింతకాయ అర్థం చేసుకుని అందరూ ప్రతి ఒక్కరు కంటపాడు. అది భగవద్వాణి ఇదే బదనికాయ అంటాడు. ఏదో అంటే వంకాయలు కాదు ఇవి, కొనుక్కుంటే కాయగూరలు కాదు. ఇది అనుభవం అంటే ఏమి? ఆగమము లేదా సంప్రదాయం, ఈ రెండు చెప్తుంది. ఎవడైతే అనుభవమైనటువంటి గురువు అధికారి అయినటువంటి శిష్యునికి బోధ చేసే పద్ధతి ఇది. మిగతా వాళ్ళందరికీ చెప్పేది కాదు ఇది. ఆ అనుభవం ఉండాలి. ఆయన శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు. దాన్ని తెలుసుకునేకి నచికేతుని వలె ఉండేటువంటి సంస్కారం ఉండేవాడు కావాలి. అప్పుడు ఇది మాకు అర్థం కాదనే పని లేదు అని. ఈ ఇద్దరిలో ఎవరిలో తగ్గులు ఉన్నా కూడా వేదాంతం బయట రాదు. కాబట్టి ఈ విధాన్ని ಆಗಮము అంటారు. ಆಗಮದಿಂದ ಸಿದ್ಧವಾದ ಅರ್ಥವನ್ನು ಆಗಮಾನುಸಾರ తర్కದಿಂದಲೂ శోధిಸಬಹುದು. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆగమం ద్వారా తెలుసుకుంటారో అంటే ఏమది? అనుభవం ద్వారానే తెలుసుకుంటారు. కాబట్టి మీ విచారణ ఎట్లుండాలా? అనుభవం. ఇప్పుడు మనకు ప్రాక్టికల్ థియరీ చూపిస్తారు కదా, థియరీ చెప్తారు క్లాస్లో, ప్రాక్టికల్ చూపిస్తారు. దాన్ని అనుసరించే కదా, ప్రాక్టికల్ అనుసరించే మనం రిజల్ట్స్ పట్టుకుండేది. అట్లా ఇక్కడ కూడా మనము ఆ అనుభవం సారైన దాన్ని బట్టే విచారం చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమవన్నే కైబిట్టు ఈ ఆగమం అనే దాన్ని చేజార విడిచి స్వతంత్ర తర్కದಿಂದಲೂ, నాకేం తెలియలేదా, నేను పండితుడు, నాకు 4 వేదాలు కంఠపాఠం, బ్రహ్మసూత్రాలన్నీ కంఠపాఠం, భగవద్గీత అంతా కంఠపాఠం, అయినా మంచిదే, ఏదో పూర్వజన్మ ఉన్నదో వచ్చింది నీకు. అది దాని నుంచి నీకేమొస్తుంది? కంఠపాఠం చేస్తే ఏమొస్తుంది అని. ಸ್ವತಂತ್ರ ತರ್ಕದಿಂದಲೂ ಲೌಕಿಕ ಅನುಭವಗಳಿಗೂ ವಿಚಾರ ಮಾಡುತ್ತಾ ಕುಳಿತರೆ. లౌకికం ఉంది. ఇప్పుడు మీరేమో ప్రపంచం లేదంటున్నారు, పరమాత్మ నిర్గుణుడు అంటున్నాడు, దాంట్లో ఇదంతా కనపడుతుంది, ఇదంతా మోసము అని చెప్తే మరి మేము పోయి బూ తింటాడాము,
వాడు ఎవడో కొడితే వాడు ఏడుస్తాడు, ఇవన్నీ లౌకికంగా. మరి మీరెందుకు వేదాంతం చెప్పేది అంటే ఆడే పొరపాటు జరిగింది మనకి. ఈ లౌకిక అనుభవాలు, స్వతంత్ర తర్కాలు తయారైనటువంటి వాళ్ళందరూ తయారైపోయి దీన్ని ఏం చేసినారు, పక్కకు వేపేసినారు. విచారం ఆడుతా కులితిరే కూర్చుంటే అతీంద్రియవాద బ్రహ్మదరి ఉంటాగు సంభవే ఇలా. అది ఇంద్రియాలకు తెలియబడిన దాన్ని నీవు లౌకిక అనుభవాలతో పెట్టుకొని కూర్చుంటే ఎట్లా తెలుస్తుంది? మీకు తెలిసేదానికి వీల్లేదు. అథవా ఒకవేళ ఉంటాయితేందు భావిస్తుందాదరే, లేదప్పా తర్కంతో కూడా మాకు తెలుస్తుంది అన్నట్లయితే అది సరియాద బ్రహ్మజ్ఞానం ఆగలారదు. అంతే, మాకు తెలుసు, మేము బ్రహ్మమే. చాలామంది అంటారు నేను బ్రహ్మే అనేది. చాలామంది, కొంతమంది నేను బ్రహ్మే. ఆ? కదా, శాస్త్రం చెప్పింది కదా, మీరంతా పరమాత్మ స్వరూపులు అన్నారు కదా అన్నప్పుడు అదే చెప్పాలి మనం. కరెక్టే, నీవేమో పరబ్రహ్మ, మేమందరం ఎవరు అని అడగాలి మనం. అంతే, మేమందరం అనాలి. మేమందరం ఎవరునే. రైట్, ఉండు. అదో మీరు పరబ్రహ్మలే అంటే మరి నేననే పదం ఎందుకు వచ్చింది మీకు? అంత పరబ్రహ్మలే అంటే నేను మీరు అనేది ఎందుకు వచ్చింది అని డిఫరెన్స్. కాబట్టి ఆడనే చిక్కిపోతారు వీళ్ళు. ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. జనానికి ఏం తెలుసు పాపం వాళ్ళకి కూడా. ఈయన ఇట్లే ఉన్నాడేమో అని అనుకుంటారు. ఆయనకి ఏడు పడినప్పుడు తెలుస్తుంది. నేను పరబ్రహ్మ అంటాడు, ఎవడన్నాడు కపాలని కొడితే ఇప్పుడు ఎట్టినట్టున్నాడు బ్రహ్మ అంటే. లేదా నువ్వు పరమ చండాలుడు అని తిట్టండి, అప్పుడేమవుతుంది? అప్పుడు కరెక్ట్ అయితే పర్వాలేదు, ఒప్పుకుంటా. అట్లా ఒప్పుకుంటారేం వీళ్ళు? బ్రహ్మైనాడు ఒప్పుకుంటాడా మాటకి చండాలుడు అంటే? మరి కాదా, చండాలుడు అంటే నువ్వు అంటావు, బ్రహ్మాండ నేనంటావు, ఎట్ట పొందుతుందంటే మళ్ళీ చిక్కుతాడు. ఎక్కడ తిరిగి చిక్కేదే వీళ్ళంతా. కాబట్టి ಆದ್ದರಿಂದ ತತ್ಪರವಾದ ವೇದಾಂತ ವಾಕ್ಯಗಳ ವಿಚಾರಾನುಸಂಧಾನದಿಂದ ಉಂಟಾಗುವ ಬ್ರಹ್ಮ ಅವಗತಿ పరమ పురుషార్థమెనిಸುವುದರಿಂದ. కాబట్టి ఈ అనుభవం, అవగతి అంటే అనుభవం ఎట్లా వస్తుంది? శాస్త్రాచార్యుల ద్వారా ఆ అనుభవం వచ్చేదాని వలన ಅದನ್ನೇ ಕುರಿತು ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ಉದ್ಗಾನ ಮಾಡಲಾಗಿದೆ. దాని గురించే శాస్త్రాలంతా, ఈ అధ్యాత్మ శాస్త్రాలన్నీ కూడా దాన్నే ఎత్తి చూపిస్తాడు అనమాట. అంతా నిర్గుణ బ్రహ్మ ప్రతిపాదక వాక్యాలు ಹೇರಳವಾಗಿವೆ, ದಂಡಿಗುಂಡ ಇವನ್ನೇ. ಇದನ್ನೇ ಉದ್ಗೀತಮೇ ತತ್ತೆಂದು ತಿಳಿಸಿದ ನಂತರ ಅದರಲ್ಲಿಯೇ ಭೋಕ್ತಾದಿ ವಿಭಾಗಗಳಿವೆ ಎಂದು ತಿಳಿಸಿದ್ದಾರೆ. మొట్టమొదటి దృఢమైపోయింది, ఉండేది పరమాత్మే, నిర్గుణమే, నిర్వికారుడే. ఇప్పుడు మళ్ళా భోక్తృభోగ్యాలు మళ్ళీ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఉండేదే అదైనాక ఇవి కూడా ఉండాయంటే యాడుండాలా అనేది రావాలా, దాంట్లోనే ఉంటాయి. మొదట మీకు దృఢమైపోయింది కదా, పరమాత్మే సత్యం అన్నారు. మరి ఇప్పుడు కనపడేటివన్నీ యాడుండాలి? అవి ఉంటే దాంట్లో ఉండాలి, లేకపోతే యాడు లేకుండా ఉండాలి. దాని సమాచారం ఉండకూడదు. ఇది ಹೇಗೆ ಸರಿ, ఇది ఎట్లా సరిపోతుంది ಎಂದರೆ ವ್ಯವಹಾರ ದಶೆಯಲ್ಲಿ ಬ್ರಹ್ಮವೇ ಜೀವನಾಗಿಯೂ ಪ್ರಪಂಚವಾಗಿಯೂ ತೋರಿಕೊಂಡು అంటాడు. అంతే, పరమాత్మయే ఉద్గీతం వాడాడు. ఎందుకని ఎత్తి చెప్పేది ఏనే. మనోళ్ళు కూడా కేకులు వేసుకుంటూ పోతారు కదా బజార్లో. ఎందుకు అవి ఆ మాటలు? ఎందుకంటే వాళ్ళనే స్పెసిఫిక్గా చెప్పుకుంటూ పోతుంటారు. చూడండి, గాంధీకి జై అని చెప్తుంటారు. చూడు, ఏం గాంధీకి జై అంటే ఆయన గొప్పోడు అని. అట్లా ఈ నిర్గుణ నిరాకారాలని ఎత్తి చెప్తాంట ఆయన ఇట్లా వాక్యాలన్నీ పరమాత్మ గురించి. నిజವಾಗಿಯೂ తోరుకొండు ఎవరు? పరమాత్మే. అವುగల ఒడేనాద ఈశ్వరనాగియు. మళ్ళా దానికి ఎవరు అపరాదంటే మళ్ళీ అయిపోయి దానికే చెప్పేది. అవి మూడు ఎట్లా అవుతాయి అని అందరూ అడిగేది. జీవుడు అయిపోయి, ప్రపంచము అయిపోయి, పరమాత్మ అయిపోయి అంటే ఎట్లా? మరి ఇది వేరే వ్యవహారంలో మీరు ఎట్లయినా సాధ్యం చేసే సాధ్యమవుతుందా? వ్యవహారంలో మూడు ఒకటి అనేది సాధ్యమవుతుందే? మరి ఎట్లా తెలుసుకోవాలి? మూడు ఒకటే కావాలప్ప, ఎట్లా చేసుకునేది ఇది? దానికి అనుభవం మూడు లేవని ఎట్లా అంటే అట్లా అనకూడదు. మూడు లేవంటే శూన్యమవుతుంది. ఎవరు చెప్తాడారో వాడిని లేడంటే ఎట్లా? నా
ఇప్పుడు దాన్ని మనం గుర్తుపట్టాలంటే 3 ఒకడైనాడు అనే దాన్ని గుర్తుపట్టాలంటే స్వప్న దృష్టాంతమే తీసుకోవాలా, వేరే తీసుకుంటే రాదు, వేరే ఏది తీసుకుంటే లేదు. మీరు ఇప్పుడు స్వప్నం చూసేవాడు నువ్వు ఉందే లేదా, ఆ స్వప్నంలో నేను అంటాడు, అవునా? తర్వాత నీకంటే వేరేవాడు ఒకడు ఉన్నాడు కదా. ఇప్పుడు వాడెవడోడు నిన్ను కొట్టినాడు, వేరేవాడు నిన్ను కొట్టినాడు, నువ్వు స్వప్నాన్ని చూస్తూనే ఉండవు. ఈ ముగ్గురు వేరువేరుగా ఉంటారా, అంతా ఒకటేనా? అయిపోయి కదా, అట్లా అంతే. వీళ్ళకి ఈ ఎందుకు ఈ అనుభవం లేనప్పుడు ఎట్లా తెలుసుకుంటాడు అందుకు 3 ఒకటేని? అందుకే శంకరాచార్యులు అవస్థాత్రయ ప్రక్రియ అసాధారణం అని చెప్పినాడు బాగా. వీళ్ళంతా దాన్ని చెప్పినారు. 3 అవస్థలు తెలుసుకుంటే ప్రమాత్మ ఎట్లా తెలుసుకున్నట్లా? నీకు వచ్చినట్టు 3 అవస్థలు, నీ 3 అవస్థలు విచారిస్తే ప్రపంచాన్ని తెలుసుకుంటారంటే వీళ్ళు భగవంతుని కడతారు. వెంటనే మనకు కూడా అట్లా అర్థమవుతుంది. అయితే అవస్థలు అంటే ఏమి? అవస్థలు వానికి వస్తాడాయా, అవస్థల్లో వీడు ఉంటాడా, అవస్థల్లో ప్రపంచం పడిందా, ఈ విచారం లేదు వీళ్ళ దగ్గర. దీన్ని తెలుసుకుంటే ఎట్లా వస్తుందని మాట్లాడుతుంటారు అనమాట. అందుకోసమే ఆ శాస్త్రాన్ని మనం ఎట్లా అధ్యయనం చేయాలంటే అట్లా మహాత్ములు ఎవరైనా అనుభవాన్ని పొందిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ ద్వారా చేస్తే సులభంగా బోధపడుతుంది. ఏం కష్టమేం కాదు. చాలామంది మాకు ఇది చాలా కష్టము అని అంటున్నారు. ఎందుకు కష్టం అంటే మీరు మొదటి వేరే వాళ్ళతో విన్నారు. ఏం విన్నారు మీరంతా? దేవుడు వేరే కాదు, జాగ్రత్త సత్యము, స్వప్నము వాసనాజన్యము, నిద్ర నిస్సారము, అజ్ఞానము అని బాగా టైటిల్ చెప్పేసినారు మీకంతా. మీ స్వప్నాన్ని చూసే మీకేం పని ఉండదు, నిద్ర చూసే మీకేం పని ఉండదు. మెలకువటి చాలు అప్పు మాకే. సరే మెలకువటే చాలు మీకు. నిద్రపోవద్దండి, స్వప్నం చూడొద్దండి. నువ్వు ఎవడు చెప్పినారు మీకు నిద్ర? సత్యం ఉండేదాన్ని పట్టుకోండి, అదంతకది వచ్చిందంటారు. మరి మీరు మీ స్వాధీనంలో లేదు కదా, మీకు స్వాధీనంలో లేదు కదా అది. మరి దానికి లోబడి ఉండాలా లేదా? దానికి పేరు పెట్టినారు అజ్ఞానం అని. ఎవడు పెట్టమని మిమ్మల్ని? మీరేమో పెద్ద జ్ఞానులు ఉన్నట్లా, ఆ స్వరూపం అనేది అజ్ఞానమా? ఇట్లా కాబట్టి విచారం అనేది సులభంగా అనుపూర్వకంగా బుద్ధి పట్టుకుంటేనే తెలిసేది. లేకపోతే 3టిని ఏకం చేసేకి బ్రహ్మదేవుడు వస్తే కూడా కాదంటుంది, శాస్త్రంలోనే చెప్పినారు. ఇది నేను సృష్టికర్త, నేను చెప్పినట్లు మీరు ఏంటంటే పోవాయా, నువ్వు చెప్పినట్లు మేము ఎట్టుకుంటాము అంటారు. మాకు అనుభవం ఉండాలి కదా. అది అగ్గి ముట్టుకుంటే కాలదు నువ్వు చెప్తాడావు, మేము ముట్టుకుంటే కాలింది. నువ్వు బ్రహ్మదేవుడు అయితే మాత్రం మాకేమి అనుభవం ఉండాలి కదా. అట్లా అనుభవాన్ని పట్టుకొని విచారం చేస్తే బ్రహ్మదేవుడు చెప్పినా కూడా అనుభవాన్ని వదలొద్దండి. పసలు పిల్లోడు చెప్తే కూడా ఒప్పుకోండి అనుభవాన్ని. కాబట్టి ప్రపంచము బ్రహ్మవు, ప్రపంచం అనేది వేరే ఉంది, పరమాత్మ అనేది వేరే, 2 పదార్థాలు కాదు అవి. ಹೇಗೆ ಒಂದು ಹಗ್ಗದಲ್ಲಿ ఇప్పుడు వెంటనే ఎట్లా ఒక తాడునందు కల్పితವಾದ ಹಾವು ಹಗ್ಗಕ್ಕಿಂತ ಸ್ವತಂತ್ರವಾಗಿ ಬೇರೆಯಾಗಿಲ್ಲವೋ, ఎట్లయితే తాడును మీరు పాము అన్నారప్పుడు తాడు పాము వేరే ఉండాయా? లేవో. ఆ విధంగానే అది 2ನೇ ವಸ್ತು ಎನಿಸಿ అది 2వ వస్తువు అనిపించుకొని హగ్గద ఒడనే తాను పదార్థమెందో స్పర్శిಸಲಾರదో. లేదప్ప నేను కూడా ఉండాను, తాడుతో పాటు పాము ఉండాలనేది ఎదురు మాట్లాడడానికి సాధ్యమవుతుందే? లేదు. ಮತ್ತು ಹಗ್ಗದ ఆధారವಿಲ್ಲದೆ అది తోరలే ఆరదో. పాము ఎందుకు కనపడింది? దాని ఆధారంతోనే కనబడింది. ತಾವು ತೋರಿಕೊಂಡಾಗಲು ಹಾವು ತೋರಿಕೊಂಡಾಗಲು ಹಗ್ಗದ ಏಕತ್ವಕ್ಕೆ ಧಕ್ಕೆ ಇರಲಾರದು. పాము కనబడితే తాడికి ఏమన్నా నొప్పే? ఏం నొప్పి లేదు. ఆ విధంగానే ప్రపంచం బ్రహ్మದಲ್ಲಿ తోరికొండిరుತ್ತದೆ. ఈ ఇదే పెద్ద సమస్య. కనబడుతుంది అని అంటాడు చూడండి, అదే ఉన్నట్లు అనేది తెలుసుకుంటే సులభమవుతుంది, ఉంది అంటే కష్టమవుతుంది అంతే. ఉన్నాక తీసేసేయలేదు, ఉన్నట్లు అంటే తీసేయచ్చు. అది ఎందుకు? పూర్తి నీకే నమ్మకం లేదు ఇంకా ఉన్నట్లు అని అంటాడు కాబట్టి చూపించి యథార్థాన్ని చూపించి దాన్ని తీసేయచ్చు. ఉంది అంటే ఎట్లా తీసేస్తారు మీరు? తీసేసేకి రాదు. బ్రహ్మದಲ್ಲಿ తోరుకోండి ಅಥವಾ బ్రహ్మವನ್ನು అరియలాదವರು. రెండవది ఎట్లా? ఎవరికైతే పరమాత్మ తెలియలేదో ఎవరు. ఇప్పుడు ఈ జగత్తు కనపడుతుంది అంటున్నారు, ఏ అస్తిత్వంతో అనాస్తిత్వంతో కనపడుతుందా, లేదు జగత్తులో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అస్తిత్వంతో కనపడుతుందా? మొత్తం అంతా కూడా అవిద్య విద్య రెండో కూడా పరమాత్మలోనే.
విద్య రెండు. రెండు. జ్ఞానం అజ్ఞానం. అంటే పరమాత్మ. రెండు. జగత్ కనపడుతుంది అంటున్నా. అందుకే చెప్తాడు దాని అస్తిత్వము ఇతని నుంచి ఇతని అస్తిత్వం నుంచి కనపడుతుందా? కనపడతాంది అని అంటాము. ఇప్పుడు వస్తుంది. తాడులో పాము కనపడతాంది అంటున్నారు మీరు. తాడు ఆధారంతో కనపడుతుందే లేకపోతే నీ కంటి ఆధారంతో కనపడుతుందే? తాడు ఆధారంతో కనపడుతుంది అంతే కదా. అట్లా పరమాత్మ ఆధారంతో ప్రపంచం కనపడుతుంది అంతే. ఇంతే, ఇంకెక్కువ దానికి ఏం సమస్య పెట్టుకోవద్దండి. ఎక్కువ పెట్టుకుంటే మనకు తనలాట. ఎక్కువ మన వ్యాపకత్వం కూడా ఇక్కడ నీ ఉండేదే అది. ఇది ఆరోపితము, భ్రాంతి. నువ్వెవరు? నీ వ్యాపకత్వం అంటే పరమాత్మ అదే విషయం చెప్పేది. అనుభవానికి రాండి ఏం చెప్పేది చెప్తాను లేదా? ఇవి రెండు అడుగుతుంది కదా. ఇప్పుడు మొదట దానికా ఇదే అని అడిగితే దానికి తాడికి ఏం సంబంధం? నేను పాము కనపడలేను, దానికి ఏమైనా మోజా? ఏం మోజలేదు. జరిగితే కదా మనకు అనుభవం దొరికేది. అదే ಅದನ್ನೇ ప్రపంచం తప్పాಗಿ వివరిస్తారెందు తెలియಬೇಕು అಷ್ಟೇ. ఆడు తెలియకపోతే పాము అన్నాము, పరమాత్మ తెలియకపోతే ప్రపంచం అంటాను. ఇంతే, అంతకంటే ఎక్కువ వేరే మాట్లాడదు. పోనీ మీరేమన్నా లేదప్పా అది ఇడిచిపెట్టి ఇదే ఉందంటారా? చెప్పండి, అట్లానే చెప్పండి. ప్రపంచమే సత్యంగా ఉందంటే అదనే చెప్పండి, పర్వాలేదు, దాన్ని కూడా ఒప్పుకోవాల్సిందే. ಪ್ರಪಂಚವಿದೆ, ಅದು ಸೃಷ್ಟಿಯಾಗಿದೆ ಎಂಬ ಭಾವನೆಯು ಪ್ರಬಲವಾಗಿರುವವರಿಗಾಗಿ ప్రపంచం అనేది ఒకటి ఉంది, అది సృష్టి అయిందని ఎవరికైతే దృఢమైన నమ్మకం ఉంటుందో బ్రహ్మ కారణವನ್ನು ప్రస్తావిಸಲಾಗಿದೆ. బ్రహ్మ కారణము చెప్పబడింది అంతే. ఏమి సృష్టి అయ్యిందని వాళ్ళు బల్లగుద్దుతున్నారు చూడండి. సరే అయిందంటే పరమాత్మ చేసినాడప్ప, జగత్ కారణం అయిపోయి అని చెప్పి వాళ్ళ కోసం చెప్పి చూడండి. కాదా? మూచులు కాదు ఇది. వాళ్ళు ఒప్పుకోవడం లేదు కదా. మీరు ఎన్నైనా చెప్పండి, మాకు మాత్రం ఆ వేదాంతం వద్దు, మాకు ఇప్పుడు ఉండే సమస్యలు తీర్చండి అంటారు. లేదు, మీరు ఇదే రైట్ ఒప్పుకోండి, దానికేం తొందర లేదు. ఎందుకంటే మీకు ఏకత్వం కాబట్లేదు, కాబట్టి మీరు పోవచ్చు, దానికేం తప్పేం లేదు. అందుకే వేదాంతం ఎవరు చెప్పినారు? ఎవరికైతే వ్యవహారం నందు ఆసక్తి లేకుండా తమ స్వరూపాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసులు ఉండారో వాళ్ళు వీటికి రాండి, మిగతా వాళ్ళు దీంట్లోకి ప్రవేశం చేయొద్దండి. మీరు అదే కాదు, మనం దాన్ని ఏమంటామంటే ఉండేదాన్ని అభివృద్ధి చేసుకుంటామంటారు చూడండి, దాంట్లోనే ఉండండి అంటుంది. బాగా వ్యవహారంగా దానికి మంచి పదంగా నాకు రాలేదు, సరిగ్గా తక్కువ రాలేదు, స్ఫూర్తి కాలేదు. కాబట్టి దాంట్లోనే ఉండండి. మీరు వ్యవహారం ప్రపంచం సత్యం అన్నారు కదా, ఉండండి, దాంట్లోనే ఉండండి. దానికోసం కష్టపడండి, దాంట్లోనే పుట్టండి, సాయండి. దాంట్లో ఏమి ఇక్కడేం రావద్దని ఎవరు చెప్పలేదు, ఇక్కడ రమ్మని ఎవరు చెప్పలేదు. అందుకే వేదాంతం అంటే ఎవరు చెప్తారు? అప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి అడవుల్లోకి పోయి మాకు ధన్యులు కావాలా అన్నోళ్ళు పిలుచుకొని వాళ్ళకు కూడా వెంటనే చెప్పలే. ఇట్లా పోయిన వాళ్ళని కూడా మళ్ళా ఒక 10 ఏళ్ళు వాళ్ళని వేరే అవసరం పెట్టిస్తారు. వాళ్ళు మాకు ఇదో తప్ప మేము పోతామంటే పోండి అప్ప అంటారు. అట్లా కాకోకుండా మాకు ఇదే కావాలా, నువ్వు ఎన్నెన్న అవసరం పెట్టి ఇదే ఉంటావంటే అప్పుడు చెప్పినారు వాళ్ళు, ప్రస్తాపించలాగదు. ఎందుకంటే బ్రహ్మ కారణవాదం ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మేం కారణం కాదు, వీళ్ళ కోసం చెప్పాల్సి వచ్చింది. ಮತ್ತು ಪ್ರಪಂಚವು ಬ್ರಹ್ಮದಿಂದ ಹುಟ್ಟಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದೆ. మళ్ళా ఇంకేం చెప్పింది? పరమాత్మ నుంచే పుట్టింది అన్నారు, స్వతంత్రంగా పుట్టిందని లేదు, పరమాత్మ నుంచే పుట్టిందని. ಹೀಗೆ ತಿಳಿಸುವಾಗ ಇಟ್ಟ చెప్పేటప్పుడు ನಿಯತವಾದ ದೇಶ ಕಾಲ ಕ್ರಿಯಾಕಾರಕ ಫಲಗಳಿಂದಲೂ నామరూపగల వ్యాకరణದಿಂದಲೂ వివిధವಾಗಿ హరడిರುವ ఎట్లా ప్రపంచం అంతా నానా రకాలు ఉంది కదా, క్రియాకారకాలు ఫలితాలు ఉన్నాయి. మేము పనులు చేస్తున్నాము, ఫలాని పని చేస్తే ఫలాని లాభాలు వచ్చినాయి, నామరూపాలు ఇవన్నీ ఉన్నాయి కదా. దీనిలంతా వ్యాపించి ఉండేదాన్ని హరడిರುವ అచింత్యవాద. పోనీ దీన్ని చింత చేస్తామంటే అట్లా చేత కాదు, మనకి చింతించక వీలు కానటువంటి రచనా కౌశలದಿಂದ కూడిదా. ఈ సృష్టిని గురించి ఎవరైనా విచారం చేసేకపోతే ఎవడన్నా కానీ ఒక వస్తువుని తీసి ఇది ఇట్లా అయిందని చెప్పేకి ఎవరికి సాధ్యం కాదు. ఎందుకు అంటే అది అట్లా ఎందుకుంది, ఇది ఎట్లా ఎందుకుంటే మళ్ళీ చెప్పాలి వాడు సమాధానం. ఎవడన్నా ఒకడు అడుగుతాడనుకో, ఇది ఇట్లుంది అని పొగుతాడనుకో, దానికైతే ఏమే ఆ 2 దాన్ని చెప్తే 3వది అడుగుతాడు, ఇంకోటి అడుగుతాడు. ఎవడో ఒకే భూమిలో నానా రకాల విత్తనాలు వేస్తే నానా రకాలైన చెట్లు పుడుతున్నాయి. అవన్నిటికి ఆధారం ఏమే? నీరు, భూమి. మరి నీరు భూమిలో పుట్టినవి అన్నీ ఒకటే రకంగా ఉండాలి, కానీ
ఒకటి చేదు ఎందుకు ఉంటుంది, ఒకటి తీపి ఎందుకు ఉంటుంది, ఒకటి పులుపు ఎందుకు ఉంటుంది అంటే ఏం చెప్తాడు వీడు? అవి ఎర్రగుండా ఇత్తనం ఎర్రగుంటుందే, ఇత్తనాలన్నీ మామూలు తెల్లగానే కదా ఉండేది, ఆ ఇత్తనాలనే చూసుకోండి. దాంట్లో వచ్చే ఫలితాలు ఏ ఒక్కటి కూడా ఒకదానికి ఒకటి సపోయలేదు. అందుకే ఈ రచనా కౌశలం అంటే ఎవరికి శాత కాదు చెప్పేదానికి. అటువంటి రచనా కౌశలದಿಂದ ಕೂಡಿದ ಭೋಕ್ತೃ ಭೋಗ್ಯ ವಿಭಾಗಗಳಿಂದಲೂ ಕೂಡಿರುವ ಬ್ರಹ್ಮ ಸೃಷ್ಟಿ ಎಂದರ್ಥ. ఇది ఈ విధంగా ఉంది మనకి. నీవేమంటావు? నాకు ఫలాన్ని తింటేనే ఆనందము అంటావు నువ్వు. ఇంకో ఆయన ఏమంటాడు? నాకు అది తింటేనే ఆనందము అని ఆయన అంటాడు. మరి ఇప్పుడు ఎవరు తినేది సరిగ్గిందని? ఎవరి వాళ్ళకే. అది ఏంటి కాబా అందరూ మనుషులే, ఎవరి వాళ్ళకి అనేది ఎట్లా? ఇది మనుషులంతా ఒకటేనా వేరేనా? మిమ్మల్ని అందరినీ మనుషులు అంటారా లేకపోతే ఇంకేమంటారా? వేరు వేరే ఉంటారా? మరి దీనిలో ఎందుకు వచ్చినాయి మీకు భేదాలు? భోగ్యం ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ బ్రహ్మ సృష్టియు ఎంత జాననాದರೂ మోహగొలుసుదల్లదే. ఎటువంటి వాడు బుద్ధిమంతుడు కానీ మోహపరుస్తుంది. విశ్వామిత్రుడు అన్ని దినాలు తపస్సు చేస్తే కూడా మళ్ళా తోపి పడినాడా లేదా? అట్లా ಅದನ್ನು ವಿಚಾರ ಮಾಡ ಹೋದಂತೆಲ್ಲ మీరు ఎంత విచారం చేసేకపోయినట్ల కైಗೆ సిగదే. ఎంత విచారం చేసుకుంటూ పోతే దాంట్లో ఎమ్మడికి పోల్సిందే కానీ మీకేం సిక్కదు. అది గూఢవాగే ఉಳಿತಿರುವುದು, రహస్యంగానే మిగిలిపోతుంది. ఈ సృష్టిని మీరు ఎంతన్నా విచారం చేయండి, విచారం చేసినట్లల్లా లోనికి పోతానే ఉంటుంది కానీ ఫలాని చోట ఎండ్ అయిందనేది మాత్రం ఎవరికి తెలిసేయలేదు. దీన్నే విచారం చేసుకుంటూ పోతే ಇದನ್ನೇ బ్రహ్మದ మాయాశక్తి ఎన్నువరు. ఇప్పుడు తెలుసుకోండి, మాయా మాయా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది మాయ అంటే అదేం స్వతంత్రంగా లేదు. పరమాత్ముని శక్తి ఎంత అని తెలుసుకోవడమే మాయ. అర్థమైనా? భగవంతునికి ఇంత శక్తి ఉంది అనేది ఎవరికైనా తెలుసునా? అతనికి తప్ప ఎవరికి తెలియదు. దాన్నే మాయ అని చూడండి, అంతే. అది మనం ఏమనుకున్నాం, మాయ అనేది ఒకటి ఉంది అని పెట్టుకుంటారు వీళ్ళు. ಅದೇ ಮಾಯ ಎಂದರೆ ತೋರುವಿಕೆಯೇ ಮಾತ್ರವಿದ್ದು ನಿಜವಾದ అస్తిత్వమిల్లదిరువిಕೆ ಎಂದರ್ಥ. మాయ అంటే ఉన్నట్లు కనబడుతుంది కానీ విచారిస్తే ఉండదు. అర్థమైనా? ఇప్పుడు మాయ అంటే చాలా మంది లేదు అంటారు. లేదని అడుగుద్దండి. లేదా లేని దాంతో మనకేం పని ఉంది? మాయ అంటే లేదు అంటున్నారు కదా, లేకుంటే మనకేం నొప్పి? ఏమైనా నొప్పి ఉందా? ఎక్కువ వాడేది అదే పదమే. మాయ అంటే లేదు, లేనిది లేనిది అంటారు. లేదు దాంతో మీకేమో నొప్పింది? ఉన్నట్లు కనబడుతుంది, దానికి మనం ఎంబర్లాడతాం, అయితే అది ఉండలేదు. దీన్ని మాయ అంటారు. ఎవరి శక్తి అంటే భగవంతుడి శక్తి అది. అందుకే భగవంతుడు ఏం చెప్పినాడు? నన్ను ఎవరు ఆశ్రయిస్తే నా మాయను దాటుతారు అని చెప్పినాడు ఆయన. మమ మాయ దురత్యయ, నా మాయను మీరు దాటలేరు. ఎప్పుడు దాటారు? నన్ను ఆశ్రయిస్తే అయిపోయింది, తెలిసిపోతుంది. అంటే పరమాత్మ నుంచి మాయ అనేది లేదు అనేది తెలిసిపోతుంది అనమాట. అది తోరేది మాత్రం ఎందర్థ. ఇదನ್ನು యారు నంబబారదు. ఈ మాయను ఎవరు నమ్మద్దండి. ప్రపంచం సత్యం అనే దాన్ని నమ్మితే మన బతుకు అదొకటే. సరే నా పా, ఇది మీ ఇంట్లో చెప్పుకుంటే బాగానే ఉంటుందా, లేదా నువ్వు కూర్చొని బాగుంటుందంట. జనం దగ్గర చెప్తే మాయ అంటే ఇంతమంది జనం ఇట్లా తనలాడుతున్నారే. ఒకటికి రాజకీయ నాయకులు, ఒకటికి ఉద్యోగస్తులు, ఏం ఎక్కడ చూసినా ఆ సైకిలు బైకులు అని ఏంటే ఇది అసత్యము అని చెప్పి అంటే ఎట్లా? బ్రహ్మ అక్షరవే, రెండవది లేనటువంటి నశింపనటువంటి పరమాత్మే. అదే జగತ್ತಿನ ತಿರುಳು ಎಂದು నిశ్చయ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. మీకు ఈ జగత్తు కనబడేదానికి అదే ఆశ్రయం, అదే ఆధారం. ఆధారము ఆశ్రయం అంటే ఉందనద్దండి. మళ్ళీ తాడులో పాము కనపడేకి ఎట్లయితే తాడు ఆధారం అన్నామో అంతే. మళ్ళా జగత్తు ఉంది అంటే దానికి అది ఆధారం ఉంది కదా అనద్దండి. ಇದನ್ನು అక్షరంచ ಎಂದು మంత్రದಲ್ಲಿ దృఢపడిసి ಹೇಳಿದೆ. దీన్నే అక్షరంచ అంటే నాశనము లేనటువంటి స్వరూపము అని మంత్రము చెప్పబడింది. ಬ್ರಹ್ಮವು ತಾನಿರುವಂತೆ ನಿಷ್ಪ್ರಪಂಚವು ಅವ್ಯವಹಾರ್ಯವೂ ಆಗಿರುವುದರಿಂದ ಅದನ್ನು ತಿಳಿಸಲು ಶ್ರುತಿಯು నేతి నేతి ఇదల్ల ఇదల్ల ఎందే ఉపదేశ ಮಾಡುತ್ತದೆ. కాబట్టి ఇప్పుడు మనల్ని కూడా ప్రశ్న వేస్తుంది, నీవెవరు? దేహమా, ప్రాణమా, బుద్ధే, ఇంద్రియాల,
కాదు కాదు కాదని అంటే ఇట్లే చెప్పాల్సిందే అది. ఇంకా దేన్ని తీసేసే సాధ్యం అది నీ స్వరూపం అని చెప్పేస్తుంది ఇంతే. అంతేగాని ఇట్లుంటుంది అని తేలి పెట్టి చూపించలేదు. ಆದರೆ సామాన్య అధికారిಗಳಿಗೆ అల్లా ఎంబ మాತು సామాన్య అధికారం అంటే ఇంత లోతుగా వేదాంతం అంతా గురించి విచారం లేకుండా సహజంగా ఉంటారు చూడండి వాళ్ళందరికీ. ಸ್ವರೂಪವನ್ನು ಅಲ್ಲ ಎಂಬ ಮಾತು ವಿಶೇಷಗಳನ್ನು ಮಾತ್ರ ಅಪಲಾಪ ಮಾಡುತ್ತದೆ. ఎట్లా ఇప్పుడు ఈయన షావుకారి అని అంటాం అనుకోండి. షావుకారి అంటే ఇప్పుడు డబ్బులు ఉంటే ధనికుడు అంటాం, డబ్బులు లేకపోతే అయితే దాన్ని తీసేసినారు. ఏం చేసినారు? విశేషణాన్ని మీరు తీసేసినారు, కానీ విశేషణం ఉన్నటువంటి వాణి తీసేసే సాధ్యమవుతుందే మీకు? అట్లా ఇక్కడ కూడా అంతే. పరమాత్మ అట్లా వాడు ఇట్లా వాడని వర్ణలు చేసి ఉంటారు చూడండి. ఆ విశేషణాలన్నీ తీసేసి కానీ పరమాత్మను తీసేసేకి ఎవరి శాతం అవుతుంది కాదు కదా. అదే ఆ విషయమే ఇక్కడ చెప్పేదనమాట. అపలాపం అంటే అది చేస్తానమాట, అధ్యారోపం చేసి అపవాదం చేస్తామంటారు చూడండి. ಸ್ವರೂಪವನ್ನಲ್ಲ ಎಂಬಷ್ಟು ಆಳವಾಗಿ ತಿಳಿಯುವುದಿಲ್ಲ. ఎవడు సామాన్యులు తెలియవి. విశేషణాలను తొలగించవచ్చు కానీ విశేషణాలతో కూడుకున్నటువంటి వాడిని తీసేసేకేయలేదు. అయితే ఇంత లోతుగా సామాన్య జనులకు తెలియదు పాపం. పరమాత్మ అంటే సగుణ సాకారుడు అంటే మేము ఒప్పుకుంటామప్ప, నిర్గుణ నిరాకార అంటే మేము ఒప్పుకోమంటారు చూడండి. వాళ్ళకి అంత లోతు తెలిసేదಕ್ಕೆ వీల్లేదు. ಬ್ರಹ್ಮವು ಆತ್ಮನೇ ಆಗಿರುವುದರಿಂದ ವಿಶೇಷಗಳನ್ನು ನಿರ್ಧಾರ ಮಾಡಲು ತಾನು ಉಳಿದುಕೊಂಡೇ ಇರುವುದು. ఇప్పుడు ఎప్పుడైతే నీవు దేహమా ప్రాణమా ఇంద్రియాల మనస్సు అంటే కాదంటివి కదా, నువ్వు లేకుండా పోయినావా అని. కాబట్టి ఇవన్నీ తీసేసినప్పటికీ కూడా తాను మాత్రము మిగిలే ఉంటాడు. ಹೇಗೆಂದರೆ ಯಾವನು ನಿರಾಕರಣ ಮಾಡುವನೋ ಅವನ ಆತ್ಮವೇ ಬ್ರಹ್ಮವಲ್ಲವೇ. ఎవడోడు అన్నాడంట నేను లేను అన్నాడంట, నేను లేను అన్నాడంట. సరే నువ్వు లేవు అనేది ఎట్లా చెప్తివి? నువ్వు ఉండి చెప్పినావా లేకనే చెప్పినావా? చెప్పండి. మరి వాడు నేను లేనంటాడు వాడు. కాబట్టి ఎప్పుడైతే ఎవడు నిరాకరణ చేస్తాడో పరమాత్మ కాదు అని చెప్తాడు చూడండి, ఆ పరమాత్మ లేదు అని చెప్తాడు చూడండి, వాడే పరమాత్మ. నిరాకరణ ఎవడు చేస్తాడో వాడే పరమాత్మ. ఎందుకంటే నిరాకరణ చేసాక తాను ఉండాలి కదా. అది అందుకే నాస్తికులు కూడా చిక్కిపోతారు ఇక్కడ. దేవుడు లేడు అంటాడు. సరే దేవుడు లేడు లేపా, నువ్వు లేవా? దేవుడు లేడని నువ్వు ఉండవు కదా, నువ్వే పరమాత్మ అని మేము అంటాడేది అంటుంది శాస్త్రం. అంతే సులభంగా వాళ్ళు. కాబట్టి ಸ್ವರೂಪವನ್ನು ಎಂದಾದರೂ ಅಪಲಾಪ ಮಾಡಲಾದೀತೆ. ಸ್ವರೂಪಾన్ని ఎప్పటికైనా తీసేసేయడానికి సాధ్యమా? తీసేసేకి రాదు. ಅದರಿಂದ ಸ್ವರೂಪ ನಿರ್ದೇಶವು శూన్యవన్నేను సిద్ధ ಮಾಡುವುದಿಲ್ಲ. పోనీ దీనిలో ఏమైనా కానీ స్వరూపాన్ని మేము తీసేస్తాము అనేదానికి సిద్ధమవుతుందే. అందరూ అంటారు కదా ఏమీ లేదు అని ఇస్తారు. అంతే, ఏమీ లేదు. బౌద్ధులు అనేది ఏమీ లేదు, అంత శూన్యం అని ఇస్తారు. శంకరాచార్యులు అడిగే సరేనాపా ఏమీ లేదు శూన్యం అంటారు, ఎవరు చెప్పినారు ఈ మాట అని అడిగా. అంతే. మరి నువ్వు ఉండవు కదా, శూన్యం ఎట్లా? ఇట్లా కొట్టేసినాడు ఆయన. వాళ్ళ యొక్క వ్యవహారాన్ని వాళ్ళతోనే తీసేస్తాడనమాట. మళ్ళీ తానేం చెప్పలేదు. ఎవరైతే ఎదురు మాట్లాడతారో వాళ్ళ ప్రశ్నే వాళ్ళకి సంధించి వాళ్ళ ద్వారానే తప్పు అనిపిస్తాడనమాట. అది ಹೀಗಿದ್ದರೂ ಮಂದ ಮಧ್ಯಮಾಧಿಕಾరులు శూన్ಯವೇ బ్రహ్మವೆಂದು ತಿಳಿಯುವ ಸಂಭವವಿರುವುದರಿಂದ చాలామంది సామాన్యులైనటువంటి వాళ్ళనే బ్రహ్మ ఏమీ లేదనేదే బ్రహ్మ అని చెప్పేదాని వలన ಅದನ್ನು ಪರಿಹರಿಸುವುದಕ್ಕಾಗಿ దాన్ని మనం ఈ వేదాంతం తీసేసేదానికోసరమై బ్రహ్మದಲ್ಲಿ జగత్ కారణవత్తను ಸ್ತುತಿ ಅಧ್ಯಾರೋಪ ಮಾಡಿ ತಿಳಿಸುತ್ತದೆ. దేవుడు లేడంటారు కదేప, సృష్టి ఎవరు చేసినారు అనుకుంటారు? ఆయనే చేసిండే. అది శూన్యమైతే చేస్తాడా అని ఇట్లా వాళ్ళకి తగ్గట్టు చెప్పేది. అంతే, సత్యమని తాత్పర్యం కాదు. అది వాళ్ళు శూన్యమని వాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు చూపించేదానికోసం జగత్ కారణుడు అని చెప్తుందన్నమాట. జగత్తు ఎಷ್ಟರ మట్టుగా నిజమో బ్రహ్మవు జగత్ కారణమేమో అష్టే సత్య. ఇప్పుడు జగత్తుకు సృష్టికర్త అని చెప్పినాడు, కరెక్టే. ఇప్పుడు జగత్తు సత్యమా కాదని ప్రశ్న వేస్తే సత్యం కాదు. మరి జగత్తు అదే జగత్తు సత్యం కాదు అని చెప్తుంది. మరి జగత్తును చేసినోడు ఉంటాడు. కారణం
జగత్తును సృష్టి చేసినాడు అని మీరు అంటారు ఇంతకుముందు, జగత్తే లేదని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆ పరమాత్మ దీనికి కారణమవుతాడా? ఆయన కూడా లేకుండా పోతాడు. ఆయన ఎందుకు లేకుండా కారణం? ఇప్పుడు జగత్ కారణం అన్నారు ఆయన్ని. జగత్ కారణం అంటే జగత్తును చేసేవాడు అన్నారు. మీరు జగత్తు ఉందా లేదా అని అడిగితే మీరేం చెప్పినారు? జగత్తు లేదు అన్నారు. మరి జగత్తు లేదంటే జగత్తును చేసిన కారణం అనేది సత్యమా? కాదు, సత్యం కాదు. మరి ఆయన ఏం జగత్తును చేయలేదు అని నిర్ధారణ అయిపోతుంది అంతే. అర్థం కాలేదా అది? అదే మరి ಜಗತ್ತು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ನಿಜವೋ ಬ್ರಹ್ಮವು ಜಗತ್ ಕಾರಣವೊಂದು ಅಷ್ಟೇ ಸತ್ಯ. ಜಗತ್ತಿಲ್ಲವಾದರೆ ಎಂದರೆ ಬಾಹಿತವಾದರೆ ಅದರೊಡನೆ ಬ್ರಹ್ಮದಲ್ಲಿ ಆದ್ಯೋರೂಪಿಸಿದ ಜಗತ್ ಕಾರಣವು ಬಾಹಿತವಾಗಿ ಬಿಡುತ್ತದೆ. ఎప్పుడైతే జగత్తు కారణమైనటువంటి జగత్తే లేదన్నప్పుడు దానికి కారణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఇప్పుడు స్వప్నంలో లేదు అని చెప్పినాక స్వప్నానికి అస్తిత్వం ఎట్లా వస్తుంది? వచ్చేదానికి లేదు. ఆగా కార్యకారణ వ్యవహారాతీతవాద, అప్పుడు కార్యము కారణానికి అతీతమైన బ్రహ్మ ಒಂದೇ పరమాత్మ సత్యం వారు ఉంటాగుತ್ತದೆ. జగత్ అనేది లేదు, కార్యము లేదు, కారణము లేదు. జగత్తు కార్యము, పరమాత్మ కారణం అంటారు. ఇప్పుడు జగత్తు లేదనేది మీకు దృఢమైపోయిన తర్వాత ఆ జగత్ అనే కార్యము లేదు, దానికి కారణం కూడా లేదనేది క్యాన్సిల్ అయిపోతుంది. ಹೀಗೆ ವಿಚಾರ ಮಾಡಿದಾಗ, ಇಟ್ಟು ವಿಚಾರ చేసినాక బ్రహ్మದಲ್ಲಿ ప్రపంచವೆಂಬುದು నిజವಾಗಿಲ್ಲ ఇలా ఇంత అనుభవపూర్వకంగా విచారం చేస్తే అప్పుడు పరమాత్మలో కూడా ప్రపంచం లేదు అనేది బోధపడుతుంది. విచారం చేయకోకుండా పోతే ఉంది అనేది సిద్ధాంతం అవుతుంది. బ్రహ్మవు సప్రపంచವಾಗಿಲ್ಲ, బ్రహ్మం అనేది బ్రహ్మ అనేవాడు ప్రపంచంతో కూడుకొని లేడు. ಆದರೆ అధ్యారోప దశಯಲ್ಲಿ అయితే అధ్యారోపణ చేసినాం చూడండి, తాడులో పాముని ఎట్లా అధ్యారోపణ చేసినామో, తాడుకి సంబంధం లేకున్నా కూడా పాముని ఎట్లా కనిపించింటారో అట్లా పరమాత్మను తెలియనప్పుడు ఈ పరమాత్మకి ప్రపంచం అంటుకుంది అని అధ్యారోప దశಯಲ್ಲಿ సప్రపంచವಾಗಿರುವಂತೆ తోరుతుంది. సప్రపంచంతో ఉన్నట్లు తోస్తుంది, అంతే, ఉంది కాదు, ఉన్నట్లు తోస్తుంది. ఎందు సిద్ధవాగువదు. కాబట్టి ఈ విధంగా విచారం చేసినట్లయితే మరి జగత్ కారణం అంటారు, మళ్ళా లేదు అంటారు. మీరు ఎట్లా అని అంటే ఇట్లా విచారం చేసుకునేది రావాలి. సరే, జగత్ కారణాన్ని వాళ్ళు చెప్పినారులే, జగత్ సత్యమా కాదనేది మీరు విచారం చేయాలి కదా. అప్పుడు చెప్తుంది జగత్తు సత్యమా కాదా అన్నట్లయితే, ఈ జగత్తు సత్యంగా ఉండి నీ దేహమే సత్యమైతే నిద్రలో ఈ జగత్తు సత్యము నీవు ఉంటివే అని అడుగుతుంది. నువ్వు లేదంటావు, వాళ్ళు అంటారు లేకపోతే నిద్ర లేకపోతే మళ్ళీ మేలుకు వచ్చినప్పుడు మేమెట్లా వస్తుంది అంటారు. వాళ్ళు ఏం సన్నోళ్ళు కాదు, వాళ్ళు వీళ్ళేమి ఇట్లా అడుగుతారు. వాళ్ళు అంటారు సరే మీరు లేదంటారు కదేంపా, మీరు లేదన్నప్పుడు మళ్ళీ మేము మేలుకు వస్తాను మేమెట్లా వస్తుంది? మళ్ళీ ఊరు పుట్టాలంటే జగత్ పుట్టాలంటే అని సులుమా? లేని జగత్ ఎట్లా పుడుతుంది అని అంటే మిగతా వాళ్ళందరూ వీళ్ళు చెప్పేదే బాగుంది, వీళ్ళు చెప్పేది సరిగా లేదు అంటే. ఎందుకంటే అనుభవాన్ని విచారం చేసి విడిచిపెట్టినారు కాబట్టి వాళ్ళకి అదే సత్యం తెలుస్తుంది. అనుభవాన్ని పట్టుకుంటే కష్టమేం కాదు. ఎందుకంటే ప్రపంచం అనేదని కానీ లేదా అవస్థ అనేది కానీ అవి స్వతంత్రం కాదు. నీ అస్తిత్వంలోనే మెలకువ తోస్తుంది, నీ అస్తిత్వంలోనే స్వప్నం తోస్తుంది, నీ అస్తిత్వంలోనే నిద్ర తోస్తుంది. నీ ఉనికి లేకుండా ఇవి స్వతంత్రంగా ఎప్పుడైనా ఉండాయా? అయితే నీవు అవి లేకుండా ఉండినావా లేదా? మెలకు లేకున్నా మెలకు వచ్చిపోయిందని చెప్పి నువ్వు ఉండవు, స్వప్నం వచ్చిపోయేదని చెప్పేది ఉండవు, నిద్ర వచ్చిపోతుందని చెప్పినావు. ఈ మూడుగా ఉంటే దానిలో ఏమిటి పోవాల్సింది ఎప్పుడో. ఇతను ఈ చెప్పేవాడు కేవలం దేహానికే పరిమితం కాలేదు. ఎందుకు జగత్ కనబడుతూ ఉందంటే ఇతని అస్తిత్వంతోనే జగత్తేమో పరిమితం కాలేదని నువ్వు చెప్తే వాడు మేము ఎట్లా ఒప్పుకుంటారు? పరిమితం కాలేదని నువ్వు చెప్తే అట్లా చెప్పాల్సిందే. దాన్ని చెప్పండి. ఎట్లయితే ఆ అనుభవ స్వరూపమే ప్రమాతృ వేషంలో బహిర్గతపరుస్తుంది అనాలి దాన్ని. అనుభవ స్వరూపమే ప్రమాతృ వేషంలో బహిర్గతం చేస్తుంది. ఎట్లయితే లౌడ్ స్పీకర్ నుంచి పాటలు వస్తాయి, లౌడ్ స్పీకర్ నుంచి పాటలు ఉంటాయా? అట్లా. కాబట్టి మనం ఇవన్నీ చెప్తాడాం, మేము కాదనేకేం లేదు. మీరు ఇవన్నీ చెప్పగలుగుతాడాం కదా మేము. ఎట్లా అంటే మీరు అనుకున్నట్ల ఉపాధితోనూ జీవాత్మతోనూ దాంతో చెప్పేది రాదు. అది ఉపాధిని ఎప్పుడైతే తీసేసుకుంటే స్వామి. కాబట్టి ఆ ఉపాధి తత్వాన్ని మీరు ఎంతసేపు పెట్టుకుంటారో అంతవరకు బయటపడలేదు మనం. అంతవరకు వేదాంతం అందదు. అదే ఉపాధి అనే దానికి కూడా ఒక శాస్త్రం చెప్పింది అనమాట. ఏమని చెప్పింది?
ఉపాధి అంటే అది వస్తువులో భాగమై ఉండకోకుండా, వస్తువులో భాగమై ఉండకోకుండా వస్తువులో భేదం ఉన్నట్టు చెప్తుంది. అది వస్తువులో భేదం ఉన్నట్టు చూపిస్తుంది. అక్కడ అజ్ఞానాన్ని ఎట్లా అంటే చూడండి, ఘటాకాశం అన్నాము. ఘటాకాశం అన్నప్పుడు కుండలోని ఆకాశము అని అర్థం. అది కుండ ఆకాశం అని అర్థం. కుండ అనేది ఆకాశానికి ఉపాధి, అవునా? మరి మహాకాశంలో ఈ కుండ ఆకాశం అనేది వేరేనా? అయితే వేరున్నట్టు చూపిస్తాను కదా, ఘటాకాశం అని చూపిస్తుంది, మహాకాశం నుంచి వేరే చూపిస్తుంది. ఎందుకు అట్లా వేస్తుంది? ఉపాధి వలన తోస్తుంది అది, అంతే. అట్లా కనుకోవాలి. ఇట్లా కూడా అది ద్వారా మనలో లేనటువంటి ఈ మెలకువలో, ఈ పరమాత్మలో లేనటువంటి మెలకువ, పరమాత్మలో లేనటువంటి నిద్ర, పరమాత్మలో లేనటువంటి స్వప్నాన్ని చూపిస్తాయి ఇవి. అందుకే ఇవి కూడా ఆత్మకు ఉపాధులు. ఇవి అది మెలకు అనేది, స్వప్నం అనేది, నిద్ర అనేది మూడు ఆత్మకు ఉపాధులే కానీ స్వతంత్రం కాదు ఇవి కూడా. ఇట్లా ఉపాధి లక్షణాన్ని మనం తెలుసుకోవాలి. విశేషణ లక్షణం ఎట్లుంటుందంటే, విశేష లక్షణము వాడిని వస్తువుని ఇచ్చిపెట్టి పోయలేదు. అది ఇప్పుడు ఎర్రని పువ్వులు అంటాం అనుకోండి, లేదా ఎర్రని కడవ అంటాం అనుకోండి, దాన్ని ఎరుకొని తీసేస్తారు, మీరు తీసేయని చూస్తాం, అది వ్యాపించుకొనే ఉంటుంది. అది అందుకే విశేషణం వేరే, ఉపాధి వేరే. ఉపాధులు సత్యం కాదు. అయితే మనం ఉపాధులే సత్యం అని నమ్మినాము. అందువల్లనే మనకి ఈ దుఃఖము ఇవన్నీ వచ్చేదానికి కారణములు. కాబట్టి ఈ ఉపాధి రహితమైనటువంటి స్వరూపమే మనని తెలుసుకునేదానికి మరి శాస్త్రం ఎన్నో రకాలుగా చెప్పింది. దాంట్లో ఏదో ఒక మార్గాన్ని, యాదన్నా మీకు ఇష్టం వచ్చిన మార్గం పట్టుకోండి, పర్వాలేదు, దాంట్లో ఇదే అని చెప్పేకేం లేదు. అయితే మీకు సులభంగా ఉండేదానికోసమని ఈ అవస్థా ప్రక్రియ చెప్తాండేది. ఇంకా పంచకోశ ప్రక్రియ ఉంది, కార్యకారణ ప్రక్రియ ఉంది, విశేష ప్రక్రియ, ఇవన్నీ ఉన్నాయి, సామాన్య విశేషాలు ఇవన్నీ. అవన్నీ కష్టం మనకి. కోశం అంటే ఏమంటే మనకు తెలిసేలేదు. ఈడ మెలకువంటే నీకు తెలుదా అంటే, మెలకువంటే నాకేం తెలుసు, నాకు దినం వస్తుంది అంటావు. కాబట్టి నీకు వచ్చేదానినే పట్టుకుంటుంది శాస్త్రం. వచ్చేదాన్ని పట్టుకొని దానిని ఇవి కాదు సత్యము అని చెప్పి చూపిస్తుంది. కాబట్టి అందరికీ తెలుసుకుంటే సులభము అని చెప్పి ఈ ప్రక్రియ చెప్పినారు. కాబట్టి జిజ్ఞాసులైనటువంటి వారు ఈ విధంగా విచారం చేసుకొని మనం తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలా అని చెప్పి చెప్తాం. సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.